అనేది మనం మీరు వర్కౌట్ చేస్తే హోంవర్క్ లాగా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ట్రినిటీ, త్రిత్వం, త్రియేక దేవుడు అనే మన విశ్వాసం, మన విశ్వాస ప్రమాణాలన్నిట్లో కూడా అన్నమాట. మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళేవాళ్ళు వీక్ ఆఫ్టర్ వీక్ లూథరన్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, ఈ సంఘాలలో విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటారు. క్రీడ్ అని అంటాం అనమాట. మనం అపోస్టలిక్ క్రీడ్ అనేది ఒప్పుకుంటాం, నైసిన్ క్రీడ్ ఒప్పుకుంటాం. ఆ క్రీడ్ చూస్తే కనుక ఎంత చక్కగా మన యొక్క సిద్ధాంతాలు, క్రైస్తవ విశ్వాస ప్రమాణం, డాక్ట్రిన్ అనేది చాలా చక్కగా క్యాప్సూల్ ఫామ్లో వాళ్ళు ఇచ్చారు. సో దట్ సంఘస్థులు కానీ లేకపోతే పాదిర్లు కానీ టీచర్స్ కానీ వాక్యంలో నుంచి, వాక్య సత్యాల్లో నుంచి పక్కకి వెళ్ళిపోకుండా అవి. కాబట్టి మనకందరికీ కూడా ఈ యొక్క సత్యం తెలుసు. అయితే చాలాసార్లు మనకి కొన్ని సంశయాలు, సందేహాలు వస్తాయి, మనకి ప్రశ్నలు వస్తాయి, మనల్ని ప్రశ్నిస్తారు, మనకి జవాబులు లేక ఇబ్బంది పడుతూ ఉంటాము. మరి ఈ డాక్టర్ని మనం స్టడీ చేసేసిన తర్వాత మనం ఇంకా ఎవరు అడిగినా ఏమన్నా సరే చెప్పేయగలము, లేకపోతే మనం అంతా అర్థం చేసుకుంటాము అని అనుకోవచ్చా అంటే, మనం ముందుకెళ్ళే ముందు ఈ డాక్టర్ని స్టడీ చేస్తూ ఉంటుండగా మనం తెలుసుకుంటాం. ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు, గాడ్ ఆఫ్ ద బైబిల్ తనను తాను ఏ రకంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు అనేది కేవలం మనం బైబిల్లో నుంచి మాత్రమే చూడగలుగుతాము. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ డాక్టర్ని గురించి ఆలోచించేటప్పుడు దేవుని యొక్క ఉనికి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అండ్ దేవుని యొక్క పర్సనాలిటీ, బీయింగ్ ఆఫ్ గాడ్, ఆయన ఏమై ఉన్నాడు అనేది, పర్సన్హుడ్ అని అంటాం, పర్సన్హుడ్ ఆఫ్ గాడ్ అనేది ఏంటి, అండ్ డూయింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పని, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అని అంటే గనక మన జ్ఞానానికి ఇవి అర్థమైపోతాయా అని అంటే, హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో అన్నాడు, దేవుడు దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఉన్నాడని నమ్మాలి అన్నమాట. సో ఆయన ఉనికిని గురించి, ఆయన ఎగ్జిస్టెన్స్ని గురించి మనం మన యొక్క హేతుతో, రీజన్, బై అవర్ రీజన్ వీ కెన్ ఫైండ్ అవుట్ అని అంటే కనుక ఇట్స్ నాట్ పాసిబుల్. కొంతవరకు రీజన్, కొంతవరకు లాజిక్, అవన్నీ కూడా మనకి కొంత హెల్ప్ చేస్తాయి. బట్ బియాండ్ దట్ ఫెయిత్, విశ్వాసం ద్వారా, బీయింగ్ ఆఫ్ గాడ్ కూడా అంతే. ఆయన ఏమై ఉన్నాడు, పర్సనాలిటీ, పర్సన్హుడ్ ఆఫ్ గాడ్ అనేది. సో డూయింగ్ అండ్ బీయింగ్ అని, బీయింగ్ అండ్ డూయింగ్, మనం చదివే ఈ డాక్ట్రిన్ బీయింగ్ ఆఫ్ గాడ్ గురించి చెప్తుంది. దేవుడు ఉనికిలో అసలు ఆయన ఎలా ఉన్నాడు చెప్పేటప్పుడు ఈ షార్ట్ ఫామ్ ఆఫ్ ద డాక్టర్ని, ఇది మనం యుఎస్ఐ, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకున్న 10 డాక్టర్స్లో ఫస్ట్ డాక్టర్గా దీన్ని చెప్పారు. దీన్ని ఒక స్టేట్మెంట్ ఫామ్లో, ఒక క్యాప్సూల్ ఫామ్లో దాన్ని పొందుపరిచారు. కాబట్టి వీఆర్ లుకింగ్ ఎట్ దట్ స్టేట్మెంట్ ఇనిషియలీ. అండ్ వెన్ వీ లుక్ ఎట్ ఎనీ అదర్ క్రీడ్స్ కూడా మనం చూసినప్పుడు ఇదే మనకి కనబడుతుంది. కాబట్టి ఇది కొంచెం చాలా బ్రీఫ్గా ఉందని నేను దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ద యూనిటీ ఆఫ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద గాడ్ హెడ్. ద యూనిటీ ఆఫ్ ద ఫాదర్, ద సన్ అండ్ ది హోలీ స్పిరిట్ ఇన్ ద గాడ్ హెడ్. దైవత్వములో ఏకమయ్యున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యత. తెలుగులో మనం చూస్తే గనక ఐక్యత అనేది మనం చూస్తున్నాం, ఏకమయ్యున్న అని అంటున్నాం అనమాట. ఓకే, వన్, యూనిటీ అండ్ వన్, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్
3 కనబడుతుంది మనకి, అండ్ 1 అనేది కనబడతా ఉంది. కాబట్టి దైవత్వంలో దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడై ఉన్న దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు, వారు ఏకమై ఉన్నారు అనేది. దైవత్వంలో ఏకమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యతను గురించి మనం చూడబోతున్నాం. ఓకే, ఈ త్రియేక దేవుడు అనేటప్పుడు త్రిత్వం ఒక విశిష్ట సిద్ధాంతం. ఇది ఇట్స్ ఎ డిస్టింక్టివ్ డాక్ట్రిన్. ముగ్గురు ఒక్కడే అది మనం ఎక్కడా చూడం అనమాట. ఇట్ ఈస్ ద డిస్టింక్టివ్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ సత్యంలో చాలా విశిష్టమైనది. ఇట్స్ డిస్టింక్టివ్ డాక్ట్రిన్ గా మనం చూస్తాం. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అది ముందే చెప్పాను నేను. మనం అంతా గ్రహించేస్తామా దీన్ని అని అంటే గనక, నిజంగా దేవుని గురించి అంతా తెలుసుకుంటే, అంతా అర్థం చేసేసుకుంటే ఆయన దేవుడు అవడు. ఎందుకంటే దేవుడు అనంతమైన వాడు, ఆయన ఆది అంతం లేనివాడు, ఆయన అన్లిమిటెడ్ గాడ్, ఇస్ అన్లిమిటెడ్, ఇన్ఫినిట్. మనం మరి వీఆర్ లిమిటెడ్. ఆయన అన్లిమిటెడ్, వీఆర్ లిమిటెడ్. ఆయన ఇన్ఫినిట్, మనం ఫైనైట్. ఫైనైట్ బీయింగ్ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అనేది అవ్వదు. కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనేది ముందే మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, అండ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్. అండ్ ద ప్రాసెస్ కెన్ వి అవాయిడ్ ఎంబరాస్మెంట్ అంటే అంత మనం అవాయిడ్ చేయలేం. డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ ఈస్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్. అందుకే కొన్ని సాంగ్స్ మనం పాడేటప్పుడు యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్, యు ఆర్ బియాండ్ కాంప్రహెన్షన్ అని రైటర్స్, హిమ్ రైటర్స్ రాశారు. దేవుని గురించి చెప్పేటప్పుడు బియాండ్ డిస్క్రిప్షన్ అని రాశారు, బియాండ్ కాంప్రహెన్షన్, వివరించటానికి అతీతంగా అన్నమాట. బియాండ్ కాంప్రహెన్షన్, అర్థం చేసుకోవటానికి అతీతంగా గాడ్, యు ఆర్ గాడ్ అని హిమ్ రైటర్స్ రాసినట్టుగా మనం చూస్తామన్నమాట. సో మరి మనం అదర్ రిలీజియన్స్ ఏమనుకుంటున్నాయి దేవుని గురించి అనే మనం చూస్తే కనుక, బీయింగ్ ఆఫ్ గాడ్, దేవుడు ఏమై ఉన్నాడు, ఉన్నాడు సరే, ఏమై ఉన్నాడు, ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన ఎలా ఉన్నాడు, ఉనికిలో ఎలా ఉన్నాడు, బీయింగ్ ఆఫ్ గాడ్ ఏమనుకుంటున్నారు అంటే, జుడాయిజం మనం చూస్తే ఇట్ ఈస్ మోనోథియిస్టిక్, అండ్ ముస్లిమ్స్ ఆల్సో మోనోథియిస్టిక్. వాళ్ళు దేవుడు ఒక్కడే అని నమ్ముతారు, జుడాయిజం అండ్ ముస్లిమ్స్. మరి హిందూస్కి వచ్చే టైంకి మన హైందవ సోదరులు ఏమంటారు అని అంటే గనక, వాళ్ళు అనేక దేవుళ్ళని నమ్ముతారు అనమాట. బహుదేవత ఆరాధన, పాలిథియిజం అనేది మనం చూస్తామన్నమాట. అండ్ కమింగ్ టు క్రిస్టియన్ కల్ట్స్, తప్పుడు బోధలు మనం చూస్తే కనుక, మరి కొన్ని ఏమి నమ్మాయి అనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక, కొంతమంది యెహోవా దేవుణ్ణే నమ్మారు, తండ్రి అని దేవుణ్ణే నమ్మారు, కుమారుడైన దేవుడు లేడు, పరిశుద్ధాత్ముడు అసలు ఉండలేదు. కుమారుడు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు అసలు లేడు, జెహోవా విట్నెస్ అనే వాళ్ళు చెప్పటం మనం చూస్తాం అన్నమాట. మార్మనిజం, మార్మన్స్ ఏమంటారు అని అంటే కనుక, 3 సపరేట్ గాడ్స్, మోడ్స్ ఆర్ మోడలిజం, ఇలాంటివి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ మనం చూస్తాం అనమాట. సో వీటన్నిటిలో కూడా త్రియేక దేవుణ్ణి, ముగ్గురై ఉన్న దేవుడు ఒక్కడే దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు ఎలాగా మరి క్రైస్తవ విశ్వాసానికి డిస్టింక్టివ్ డాక్ట్రిన్ గా ఉండింది అని అంటే గనక, మరి మనం ఆలోచించాలి. ఇంకా ముందుకెళ్ళక ముందు అసలు బైబిల్లో కెన్ వి ఫైండ్ ద వర్డ్ ట్రినిటీ ఇన్ ద బైబిల్? కెన్ వి ఫైండ్ ద వర్డ్ ట్రినిటీ ఇన్ ద బైబిల్? ఉందా అండి? మీరు ఆన్సర్ చేయాలి. లేదక్క, it is not found in the Bible. ఎగ్జాక్ట్లీ. మనం ఎక్కడ చూడం, అసలు ఎంత మనం వెతికినా కూడా
వర్డ్ ట్రినిటీ అనేది లేదు. అందుకే కొంతమంది ఏమంటారంటే బైబిల్లో లేని పదాన్ని తీసుకుని వచ్చి మీరు బైబిల్లో ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు, బైబిల్లో అసలు ఆ పదమే లేదు కాబట్టి ఆ ఈ త్రిత్వాన్ని గురించి మేము నమ్మం అనేవాళ్ళు ఉన్నారు. ఆ పదమే లేదు, ఈ కొత్తగా మీరు తీసుకొచ్చారు దీన్ని అని చెప్పేవాళ్ళు మనం చూస్తాం అన్నమాట. దెన్ బైబిల్లో లేని ఈ పదం మరి ఈ కాన్సెప్ట్ ఉందా? పదం లేనప్పటికీ కాన్సెప్ట్ ఉందా? హౌ టు నో ఆర్ హౌ ట్రినిటీ వాజ్ నోన్? హౌ టు నో, మరి ఎలా తెలుసుకుంటాం మనం? త్రిత్వాన్ని గురించిన సత్యం ఎలా తెలిసింది? మరి ఎలా తెలిసింది చెప్పండి. జీసస్ వర్డ్స్ లో ఉమ్, ఆయన అంటే ఫాదర్ సన్ ఏకంగా ఉన్నారు అనేసి చాలా సార్లు చెప్తారు కదా. ఉమ్, ఉమ్, తర్వాత ఆయన నేను పైకి వెళ్తే గాని హోలీ స్పిరిట్ గాడ్ మీ దగ్గరికి రారు అని చెప్తారు ఉమ్, కదా. ఉమ్, ఉమ్, సో దాన్ని బట్టి దేవుడు ఉమ్, ఉమ్. 3 ఫార్మ్స్ లో ఆయన ఎగ్జిస్ట్ అయినట్లుగా. కరెక్ట్. దేవుడు ఆ, యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మరి చూసేటప్పుడు 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించిన ఆ సుదీర్ఘమైన పరిచయం అది. ఇట్స్ ఎ లాంగ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చెప్పేటప్పుడు ఆయన తండ్రిని గురించి, తనని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పడం అనేది స్పష్టంగా పరిచయం చేయడం, శిష్యులకి బోధించటం అనేది మనకి కనబడతాం అన్నమాట. జస్ట్ బికాజ్ ఆ వర్డ్ లేనంత మాత్రాన ఆ ప్రత్యక్షత లేదా అని అంటే గనక డెఫినెట్ గా ప్రత్యక్షత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అమ్మా ప్రేమలత. సో వి విల్ నో ఓన్లీ త్రూ రెవల్యూషన్. ఓన్లీ త్రూ రెవల్యూషన్, కేవలం ప్రత్యక్షత ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ నేను మొట్టమొదటిగా చెప్పినట్టుగా దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే గనక మనిషి తనంతట తాను దేవుని తెలుసుకోలేడు. అన్లెస్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు గాడ్, టు మ్యాన్. మనిషికి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటే తప్ప మనిషి దేవుణ్ణి తెలుసుకునే పరిస్థితి కాదు. అదే విధంగా ఈ త్రిత్వమైన దేవుణ్ణి గురించి తెలుసుకోవాలంటే అక్కడ కూడా వీ నీడ్ రెవల్యూషన్. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఇన్ 3-fold వే. ఆయన ఒక్కడిగాను ముగ్గురు వ్యక్తులుగా కూడా ఆయన పరిచయం చేసుకున్నాడు. ఇట్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంప్లిసిట్, ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ అన్నమాట. న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో పదే పదే తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను వెళ్తే మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీకు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నేను చెప్పిన వాటినే మీకు జ్ఞాపకం చేస్తాడు. అట్లా ఎంత స్పష్టంగా ఇట్ ఈస్ వెరీ ఎక్స్ప్లిసిట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, ఇంప్లిసిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. And it arose out of the living experiences of disciples and early Christians. నూతన నిబంధనలో శిష్యులు మరి యేసు ప్రభు అలా మాట్లాడుతూ ఉంటే గనక వాళ్ళు దాన్ని నమ్మారు. ఆయన వెంబడించిన వాళ్ళందరూ నమ్మారు. ఈవెన్ పాల్ కూడా మనం చూస్తాం, పాలిన్ గ్రీటింగ్స్ అని అంటామన్నట. కస్టమరీ గ్రీటింగ్స్ అన్నిట్లో కూడా ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని మెన్షన్ చేస్తూనే ఉంటారు. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుని దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మీకు శుభాలు అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తాం. పేతురు రాసిన పత్రికలో కూడా మనకి కనబడుతుంది, ఆ యొక్క ప్రస్తావన అనేది మనకి కనబడుతుంది అనమాట. లివింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిసైపుల్స్.
అండ్ ఎర్లీ క్రిస్టియన్స్, తొలి సంఘం నమ్మింది, తొలి క్రైస్తవులు నమ్మారు. ఇట్ ఈస్ ఎ లివింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనం చూస్తామన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, it is a logical necessity. God should exist in plurality. ఆయన బహుత్వంలో ఉండి తీరాల్సిందే. లాజికల్ నెసెసిటీ టు అండర్స్టాండ్ గాడ్స్ అట్రిబ్యూట్స్. గాడ్స్ అట్రిబ్యూట్స్ అనేటప్పుడు గాడ్ ఈజ్ సావరీన్ అని అంటాం కదా. గాడ్ ఈజ్ సావరీన్ అనేటప్పుడు, సార్వభౌముడు అనేటప్పుడు, సార్వభౌముడని ఎవరినంటాము? సార్వభౌములు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? వన్ ఓన్లీ అక్క. వన్ ఓన్లీ. సావరిన్ అనేటప్పుడు మస్ట్ బి వన్. అండ్ అట్ ద సేమ్ టైం గాడ్ ఈజ్ లవ్ అని అంటున్నాడు. దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు అనేటప్పుడు మరి ఎట్లాగా ఈ అట్రిబ్యూట్ని అర్థం చేసుకుంటాం? ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు చెప్పండి? ఆయన ప్రేమ అయి ఉన్నాడు. మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు? అందరినీ, లోకంలో ఉన్న అందరినీ. లోకంలో ఉన్న అందరినీ. వెరీ గుడ్, మన కాన్సెప్ట్ అదే. థ్యాంక్ యూ తమ్ముడు. అంటే మనిషిని ప్రేమిస్తున్నాడని కదా. అంతే అంతే అక్క. అంతే కదా. సరే, మనిషిని సృష్టించక ముందు నుంచి కూడా గాడ్ ఈజ్ లవ్ కదా. ట్రయూన్ గాడ్, 3 persons ఉన్నారు కదా అక్క. సో ఒకళ్ళనొకళ్ళు లవింగ్ గా ఉన్నారు అక్క. అంటే చాలా మంది దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమించడానికి మనిషిని చేసుకున్నాడు అంటే ఆయన ప్రేమని వ్యక్తం చేసుకోవడానికి మనిషిని చేసుకోవాల్సిన అవసరత వచ్చిందా అంటే కానే కాదు. మరి మనిషి లేకోకుండా ఉంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఒక్కడే ఉంటే గనక అంటే దానికి అర్థం లేదు కదమ్మా. కాబట్టి గాడ్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరాలిటీ కదా. ఇట్స్ అ లాజికల్ నెసెసిటీ. గాడ్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లూరాలిటీ. మనిషిని చేయకముందే ఆయన ప్రేమమయుడు అయి ఉన్నాడు అంటే గనక దేవుడులో ప్రేమ ఉన్నది. ఆయన ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇన్ గాడ్ ఈస్ పాసిబుల్ వెన్ హీ ఎగ్జిస్ట్స్ ఇన్ ప్లూరాలిటీ. అవునా కాదా? ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ప్రేమని అనుభవించటం, వ్యక్తం చేయడం, రెండిటికి కూడా దేవుడు బహుత్వంలో ఉంటేనే అది పాసిబుల్, ఆ అట్రిబ్యూట్. అదర్వైజ్ గాడ్ ఈజ్ సావరెన్ అండ్ గాడ్ ఈజ్ లవ్ అని అంటే సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ లాజికల్ నెసెసిటీ. ఇఫ్ గాడ్ ఈస్ టు బి సావరెన్, హీ మస్ట్ బి వన్. ఆయన సార్వభౌముడు అయి ఉండాలంటే తప్పకుండా ఆయన ఒక్కడై ఉండి తీరాల్సిందే. అట్ ద సేమ్ టైం గాడ్ ఈజ్ లవ్ అంటే ఆయన తప్పకుండా బహుత్వంలో, ప్లూరాలిటీలో ఎగ్జిస్ట్ అయి ఉండాల్సిందే అన్నమాట. సో ఆయన గుణగణాలే మనం చూస్తా ఉన్నప్పుడు గాడ్ ఈజ్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ ప్లూరల్ బీయింగ్. హీఈస్ ఎ ప్లూరల్ బీయింగ్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ నోన్ ఓన్లీ త్రూ రెవల్యూషన్. దేవుడు తనని ప్రత్యక్షపరచుకొని పరిచయం చేసుకున్న దానిలో నుంచే ఆయన ఒక్కడే దేవుడు. ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు అనేది మనకు అర్థం అవుతుంది. సో ముఖ్యంగా దాన్ని మనం కేవలము బైబిల్లో ఉన్న ప్రత్యక్షతను బట్టి మాత్రమే అర్థం చేసుకోగలం, తెలుసుకోగలం. కాబట్టి బిబ్లికల్ బేసిస్ ని ఫస్ట్ మనం చూద్దాం. విల్ సీ ది బిబ్లికల్ బేసిస్. బిబ్లికల్ బేసిస్ అనేటప్పుడు మనం పాత నిబంధనలో త్రిత్వాన్ని గురించిన బోధ, టీచింగ్ ఆర్
రెవల్యూషన్ ఆఫ్ ట్రినిటీ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ అనేది చూద్దాము, అండ్ దెన్ న్యూ టెస్టమెంట్ చూద్దాము. ఫర్ దట్ మనం కొంచెం రిఫరెన్సెస్ మనకి తెలిసినవే ఇవి కాబట్టి క్విక్ గా మనం బైబిల్లో నుంచి చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బేసిక్ కీ ప్యాసేజెస్ ని మనం చూసుకుంటే గనుక డ్యూట్రానమీ 6:4, డ్యూట్రానమీ 6:4 ఏమని ఉందండి? డ్యూట్రానమీ 6:4 లో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. తెలుగులో దాన్ని మనం చూసినప్పుడు The Lord is one. The the Lord our Lord God. The Lord is one. the Lord is one. O Israel, listen. Our God, the Lord is one. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనివాడు. అద్వితీయుడు అనే తెలుగు పదానికి అర్థం అంతే కదా, అలా ట్రాన్స్లేట్ చేశారు తెలుగుని చేసేటప్పుడు అనమాట. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. హియర్ ఓ ఇజ్రాయెల్, ఎందుకు ఇశ్రాయేలు విను అనే కాంటెక్స్ట్ మనం చూస్తే కనుక ద్వితీయ ఏంటమ్మా అవును, ఏదో అడుగుతుంటున్నాను. అమ్మాజీ అంటే దగ్గరికి వెళ్ళు, అమ్మాజీ అంటే దగ్గరికి వెళ్ళు, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తారు రేపు వెళ్ళు. Madam, అలాగా రాయలేవురా, తక్కువ టైం ఉన్నప్పుడు. నీకు తెలియదు, లాస్ట్ టైం ఏమో అడ్డుగా పెట్టి. Madam, Vijay Kumari Madam, Madam, mute చేసుకోరా? ప్రేమలత, కెన్ ఐ గో అహెడ్ అమ్మా? Yes, sir. ఓకే ఓకే. ఆ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీల్ని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో మళ్ళా చెప్తున్నాడు, ఒక జనరేషన్ కి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, ఇంకొక జనరేషన్ కి మళ్ళీ మోసెస్ చెప్తున్నాడు. త్రూ మోసెస్ దేవుడు చెప్తా ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు దేశంలో నుంచి. ఎక్కడికి వచ్చారు? కానాను దేశంలోనికి వచ్చారు. ఇటు ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలోను, అటు కానాను దేశంలోను వాళ్ళు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు అని అంటే మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో అనేక దేవుళ్ళు, బహుదేవత ఆరాధన కదా. ఆ 10 తెగుళ్ళు కూడా 10 ఐడల్స్ ని రెఫ్యూట్ చేస్తూ దేవుడు తెగుళ్ళని పంపించినట్టుగా మనం స్టడీ చేస్తాం అనమాట. కనానుకు వచ్చారు, కనాన్లో కూడా బహుదేవత ఆరాధన, అక్కడ కూడా విగ్రహారాధన, అనేక దేవుళ్ళు, పాలిథియిజం, చుట్టూ విగ్రహారాధన, అనేక దేవుళ్ళని చేసుకుని, వర్షానికి ఒక దేవుడు, ఇంకా అగ్నికి ఒక దేవుడు, ఆకాశం ఒక దేవుడు, సూర్యుడు ఒక, ఈ రకంగా ఇంకన్నీ. అలాంటి కాంటెక్స్ట్ లో దేవుడు మోషే ద్వారా ఏమని అంటున్నాడు అని అంటే గనక, ఓ ఇశ్రాయేల్ లిజన్ అని. ఓ ఇజ్రాయెల్ లిజన్, విను. హియర్ ఓ ఇజ్రాయెల్, విను, జాగ్రత్తగా విను. ఏంటో తెలుసా? ద లార్డ్ అవర్ గాడ్ ఈస్ వన్. ద లార్డ్ అవర్ గాడ్ ఈస్ వన్. ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ వన్. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నువ్వు ఆయన పక్కన ఎవ్వరిని పెట్టడానికి లేదు. అందుకే ఆ పదాజ్ఞల్లో మనం చూస్తాం అన్నమాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండటానికి వీల్లేదు, ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు. దట్ ఈస్ ద డిమాండ్, కమాండ్, దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్. ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తాం అన్నమాట. ఓల్డ్ టెస్టిమెంట్ లో అదే విధంగా యెషయా ప్రవక్త కూడా, ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడు చెరలోనికి వెళ్ళక ముందు. ఎందుకు? ఇశ్రాయేలీలు చుట్టుపక్కల దేశాలను చూసి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ దేవతారాధనని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అందుకని దేవుడు యెషయాను పంపించాడు. యెషయా 44:6 చదువుతారమ్మా ఒకసారి. 44:6. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా
వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ ఏ దేవుడు దేవుడిని లేదు. లేడు. అండ్ ఆ దేవుని గురించి చెప్పినప్పుడల్లా కూడా ద లార్డ్, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ హిస్ రిడీమర్, ద లార్డ్ ఆఫ్ హోస్. మనం చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట ఆ మాటలు చెప్పేటప్పుడు. ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ చాలా జాగ్రత్తగా చూడాలి. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అండ్ దేర్ ఈస్ నో గాడ్ బిసైడ్ మీ. నేను తప్ప వేరొక దేవుడు. అండ్ సేమ్ చాప్టర్ 8th verse చదవండి. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్టునే నెరుగను. అదనమాట. మళ్ళా చెప్తున్నాడు, రిపిటిషన్ చూడండి. అది చెప్పేటప్పుడే ప్రవక్త ద్వారా చెప్పేటప్పుడు, ఈస్ దేర్ ఎనీ గాడ్ బిసైడ్ మీ? ఈసారి ఆయన క్వశ్చన్ వేస్తున్నారు. ముందేమో దేర్ ఈస్ నో గాడ్ బిసైడ్స్ మీ అని అన్నాడు. ఎందుకు అలాగా ఆ విగ్రహాల వెనక వెళ్ళిపోతున్నారు? నిజంగా ఈస్ దేర్ ఎనీ గాడ్ బిసైడ్స్ మీ ఆర్ ఈస్ దేర్ ఎనీ అదర్ రాక్? ఐ నో ఆఫ్ నన్ అని ఎంతో చక్కగా ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న దేవుడు. 45వ అధ్యాయం 5వ వచనం, యెషయా 45:5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. I am the Lord and there is no other besides me. There is no other God. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడిని అన్నాడు. నా ప్రక్కన ఇంకెవరూ లేరు. ఎవరన్నా ఉన్నారా చెప్పండి. మళ్ళీ మనం అడుగుతున్నాడు, ఐఎమ్ ద లార్డ్, దెర్ ఇస్ నో అదర్ బిసైడ్స్ మీ, దెర్ ఇస్ నో గాడ్. అంటే ఎంత స్పష్టంగా మనకి దేవుడు ఇశ్రాయేలీలతో ఏం చెప్తున్నాడు అని అంటే కనుక, ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఓ ఇజ్రాయెల్ లిజన్, ద లార్డ్ అవర్ గాడ్ ఈస్ వన్ అని చాలా స్పష్టంగా ఆ కాంటెక్స్ట్ మనం చూస్తా ఉన్నప్పుడు, బహుదేవత ఆరాధన ఆరాధిస్తున్న ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య వీళ్ళు ఉంటా ఉన్నప్పుడు దేవుడు ఎట్లాగా తనని పరిచయం చేసుకున్నాడు వాళ్ళకి అని అంటే కనుక, నేను ఒక్కడనే దేవుడును, గాడ్ ఈజ్ వన్ అనేది ఎంత స్పష్టంగా మనకి పాత నిబంధనలో చెప్తున్నట్టుగా మనకి కనబడతా ఉంటుంది. గాడ్ ఈజ్ వన్, దెర్ ఈజ్ వన్ గాడ్ హూ ఈస్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కీర్తనలు 96:5లో మనం చూస్తాం, 45:18లో కూడా మనం చూస్తాం, గాడ్ ఈజ్ వన్. అండ్ అట్ ద సేమ్ టైం వన్ గాడ్ అనే చెప్పిన ప్రతి టైంలో కూడా ఒరిజినల్ భాషలో చెప్పేటప్పుడల్లా కూడా రిఫర్స్ టు హిమ్సెల్ఫ్ ఇన్ ప్లూరల్, బహుత్వంలో తనకి తాను రిఫర్ చేసుకుంటున్నట్టుగా, కమ్యూనిటీలో రిఫర్ టు హిమ్సెల్ఫ్ యాజ్ కమ్యూనిటీ అనేది మనకు అర్థం. ఆ ద్వితీయోపదేశానికి కాండానికి ముందు ఆది కాండంలోనికి వెళ్ళినప్పుడు గాడ్ ఈజ్ వన్ అని చెప్పేటప్పుడు ఎట్లా వాడబడిన పదం మనం చూసుకుంటే కనుక, ఎలోహిం, ఆయన ఎలోహింగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలోహిం అనంటే ప్లూరల్ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో అది ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం, 3వ అధ్యాయం 22, 11 తనని పేజెస్ ఆఫ్ ద బైబిల్లో మనం చదువుతాము
అని అంటే కనుక ఒకటి రెండు రెఫరెన్సెస్ మనం కేర్ఫుల్ గా చూస్తా ఉంటే కనుక గాడ్ ఈస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై ప్లూరల్ ప్రొనౌన్స్ ఇన్ జెనసిస్ 1:26 తరండి 1వ అధ్యాయం 26వ వచనం. Then God said, "Let us make mankind in our image, in our likeness, so that they may rule over the fish in the sea and the birds in the sky, over the livestock and all the wild animals, and over all the creatures that move along the ground." చాలమ్మా, థ్యాంక్ యూ. 26 మనం చదివాము అండ్ Yes. 27 కూడా 27 మనం akka. చదువుతా ఉంటే So కనుక God ఒక్కసారిగా so గమనిస్తే ఈ God created mankind in his own image. In the image of God he created them, వర్సెస్ male and female he created them. ఇన్ఫినిటీ వస్తుందా ప్రేమలత? అమ్మ అక్క వినపడుతుందమ్మా? అక్క కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అక్క. ఇంకా కొంచెం ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది అక్క. అదే అదే ఓకే, ఇట్స్ ఓకేనమ్మా. ఎస్ అక్క, ఎస్ అక్క. ఓకే, కొంచెం స్టడీ చేస్తే మనకు అర్థం అక్కడ ఏమని చెప్పుకుంటున్నాడు. లెట్ అస్ అన్నాడు. అస్ అవర్ ఇమేజ్. ఆ అస్ అనేటప్పుడు అది రాయల్ అజ్జా. మామూలుగా రాజులు చెప్పేటప్పుడు చెప్తారు, మేమేమనుకుంటున్నాం, మేమేమై ఉన్నామంటే అంటారు. రాజులు వాడే లాంగ్వేజ్ రాయల్ లాంగ్వేజ్ అంటాం కదా. అలాంటి రాయల్ అజ్జా ఇది, ప్లూరల్ అజ్జా ఇది దేవుడు చెప్పేటప్పుడు. ప్లూరల్ కదా. రైటర్ మోషే అని మనకి తెలుసు, ఆదికాండం రైటర్. రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లెటర్స్ అని రాసి అవర్ ఇమేజ్ అని రాసి 27లో ఇన్ హిజ్ ఇమేజ్. ఆ హిజ్ అనేది మళ్ళా సింగులర్, పైన ప్లూరల్ గా రాస్తూ కింద సింగులర్ గా రాశారు. కాబట్టి కొంతమంది వాదన ఏంటంటే అది రాయల్ అజ్ ప్లూరల్ అజ్ కాదు అని కొంతమంది. కానీ ఒరిజినల్ హీబ్రూ భాషలో అక్కడ ఎలోహీమ్ అనే పదం వాడబడింది అని మనం చూస్తాం. సో దెర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లూరల్ అండ్ సింగులర్ వర్డ్స్. ఇంటర్చేంజ్ ఆఫ్ ప్లూరల్ అండ్ సింగులర్ ఇట్ సజెస్ట్ ప్లూరాలిటీ ఇన్ ద యూనిటీ. ఒక్కడయున్న దేవుడిలో బహుత్వం ఉన్నది అనేది మనకి ఆదికాండం 1వ అధ్యాయం 1 వచనాల్లోనే మనకి కనబడుతుంది అనమాట. అసలు యాక్చువల్ గా 1వ వచనం కూడా చదవచ్చు మనం కదా. మీరు చదువుతారా మొదటి 2 వచనాలు? In the beginning, God created the heavens and the earth. Now the earth was formless and empty. Darkness was over the surface of the deep, and the Spirit of God was hovering over the waters. And God said, "Let there be light," and there was light. దీన్ని కామెంటేటర్స్ చెప్పేటప్పుడు ఏం చెప్తారు అని అంటే గనక, దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నప్పుడు అక్కడ మనకి దేవుడు కనపడతా ఉన్నాడు. 2వ వచనంలో మనం చూస్తే గనక దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉంది. అండ్ గాడ్ సెడ్ అన్నప్పుడు గాడ్స్ వర్డ్, ఆ వర్డ్ వాక్యమైన దేవుడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం రాసేటప్పుడు యోహాను రాశాడు ఈ మాటలు. వాక్యమైన దేవుడు, ఆత్మదేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆ ఓపెనింగ్ వర్సెస్ లోనే
మనకి ఎంతో స్పష్టంగా త్రిత్వాన్ని గురించిన ఎక్స్ప్లెనేషన్ కనబడుతుంది. ఎక్స్ప్రెషన్, రెవల్యూషన్ అనేది, ప్రత్యక్షత అనేది మనకి రికార్డెడ్ గా కనబడుతుంది అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. 3:4 కూడా మనం చూస్తే గనక 3:4 అండ్ ద సర్పెంట్ సెడ్ unto the woman, ye shall not surely die, for God doth know that in the day ye eat thereof, then your eyes shall be opened, and ye shall be as gods అనేది బెటర్ గా ఎలా ట్రాన్స్లేట్ చేస్తారంటేనంట, ఈ షల్ బి యాజ్ ఎలోహిం. గాడ్స్ అనేది ప్లూరల్ గా అలోహిం అనే పదం వాడబడినట్టుగా మనం చూస్తాం అనమాట. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ సింగులర్ అండ్ ప్లూరల్ అనేది మనం చూస్తున్నప్పుడు ప్లూరాలిటీ ఇన్ యూనిటీ అనేది, ప్లూరాలిటీ ఇన్ యూనిటీ, ఒక్కడై ఉన్న దేవుణ్ణిలో బహుత్వాన్ని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఎంతో స్పష్టంగా మనకి కనపడతా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం జెన్సిస్ 11:7-8 ఆ కాంటెక్స్ట్ మనం చూస్తే గనక బాబేలు గోపురం కట్టుకుంటున్నారు. అక్కడ కూడా ఆ 8th verse చాలా స్పష్టంగా మనం జాగ్రత్తగా చదవాలి. So the Lord Pronoun- started then, 7th verse లో come, let us go down and confuse their language, so they will not understand each other. లెటర్స్ అనే మాట కదా, లెటర్స్ Yes. గో డౌన్ అని అంటే అది స్వాగతమా? లెటర్స్ మేక్ మ్యాన్ అంటే టాకింగ్ టు హిమ్సెల్ఫ్. కొన్నిసార్లు మనలో మనం మాట్లాడుకుంటాం పై కలప లౌడ్ స్పీకింగ్, అది కాదు కదా, అలా కాదు. అండ్ ద లార్డ్ ఎంతో స్పష్టంగా అక్కడ మీకు చెప్తా ఉన్నారు. మనం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చూసినప్పుడు త్రియేక దేవునిలో ఎంతో చక్కటి కమ్యూనికేషన్ కనబడుతుంది. దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్, లెట్ us మేక్ మ్యాన్, మనం చేద్దాం, కన్సల్టేషన్ కనబడతా ఉంటుంది. కన్సెన్సస్ కూడా కనబడతా, కమ్యూనికేషను, కన్సల్టేషన్, కమింగ్ టు ఎ కన్సెన్సస్ ఎంతో చక్కగా మనకి ఆ దేవునిలో వాళ్ళు కనబడతా ఉంది. అట్ ద సేమ్ టైం 11th chapter లో కూడా లెట్ us గో డౌన్, ఇంకా చూస్తారా వీళ్ళు ఏం చేస్తున్నారు అని మాట్లాడుకోవడం. అండ్ దెన్ కమింగ్ టు వన్ డెసిషన్, మనం వెళ్దాం, మనం చేద్దాం. ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రికలో మీరు చదువుతూ త్రిత్వాన్ని గురించి చదువుకుంటున్నప్పుడు త్రియేక దేవునిలో ఆ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్, బ్యూటిఫుల్ కన్సల్టేషన్, బ్యూటిఫుల్ హార్మనీ అండ్ కమింగ్ టు వన్ డెసిషన్. They are all in the same page, talking to each other and taking decision. షేరింగ్ అనేది ఎంత చక్కగానో. లెట్ us ఎప్పుడు కూడా నేను ఇలా చేస్తానని ఒకరు, నేను ఇలా చేస్తానని ఒకరు, నువ్వు అలా చేస్తే వద్దు, ఇలా చేద్దాం. వీ డోంట్ సీ ఆల్ దాట్. ఈ త్రిత్వం యొక్క డాక్టర్ని స్టడీ చేసేటప్పుడు అంత డీటెయిల్డ్గా మనం చూడగలిగితే కనుక బ్యూటీ, not only existence as three in one, but the way they talk to each other అనేది మనకి ఎంత స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా యెషయా 6:8 కూడా యెషయా అంటాడనమాట, యెషయాతో మాట్లాడేటప్పుడు దేవుడు, whom shall I send, నేను ఎవరిని పంపుదు, who will go for us, మా పక్షాన. అండ్ సిమిలర్లీ అన్నమాట, ఎంతో స్పష్టంగా సింగులర్ లో గాను ప్లూరల్ గాను ద గాడ్ హూ కమిషన్ అండ్ సెండ్ ఐజయా ఇస్ ఎ ప్లూరల్ యూనిటీ అనేది మనం చూస్తాం. ఇట్స్ ఎ ప్లూరల్ యూనిటీ, ఎలోహిం, ఎలోహిం. ఐజయా 48:16 లో కూడా మనం చూస్తాం, సజెస్ట్ దేర్ ఆర్ 3 persons
అది మీరు ఒకసారి చదవాలి, మీరు తీసి చదవాలి. నేను స్క్రీన్ మీద ఆల్రెడీ పెట్టాను. 48:16 చదవాలి, 61:1 చదవాలి. అంటే మనకి పాత నిబంధనలో త్రిత్వాన్ని గురించిన ఆ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా అని ఎంతో మనకి డౌట్ ఉంటుంది అనమాట. 48:16 చదువుతారమ్మా? ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చెప్పండి, అక్కడ మనం ఎంతమందిని చూస్తాము? 3 కదా. ద లార్డ్ గాడ్, హిస్ స్పిరిట్ అండ్ ద వన్ హూ వాస్ సెంట్. సిమిలర్ గా 61:1 లో కూడా మనం చూస్తాం, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఈస్ అపాన్ మీ బికాస్ ద లార్డ్ హ్యాత్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ గుడ్ టైడింగ్స్. యేసు ప్రభు వారిని గురించిన ప్రవచనం ఇది యెషయా చేస్తా ఉన్నారు. అప్పుడు కూడా మనం చూస్తామన్నమాట, ప్రభువగు యెహోవా, ప్రభు ఆత్మ నన్ను పంపాడు. ఎంత చక్కగా ఈ ప్రవచనాలు యేసు ప్రభువుని గురించి చెప్పిన ప్రవచనంలో కూడా త్రియేక దేవుని గురించి ఎంత స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. యెషయా 63:9-10 కూడా మనం చూస్తాం, స్పష్టంగా కనపడుతుంది. ఇది కూడా చదవాలి, మనం ఈ వచనం చదవాలి. 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చాలు. ఎంత చక్కగా చూడండి, ఇన్ ఆల్ దేర్ ఎఫ్లిక్షన్ హీ వాజ్ ఎఫ్లిక్టెడ్. ఎవరు హీ? ఎవరు అక్కడ? జీసస్ క్రైస్ట్. జీసస్. ఓకే. అండ్ ద ఏంజెల్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ సేవ్డ్ దెమ్ అంటే ఎవరు? అయితే ఫస్ట్ అది సాధారణంగా ఎఫ్లిక్టెడ్ అనగానే జీసస్ క్రైస్టే అనుకుంటాం కదా. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వాళ్ళు కష్టపడుతుంటే సింహాసనం మీద కూర్చోలేదు, ఆయన లేచిపోయారు. వాళ్ళు మూలుగులు విన్నారు, ఫాదర్ గాడ్ అని చూస్తే ద ఏంజెల్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ సేవ్డ్ దెమ్. రక్షణ, రిడీమర్ గా మనం చూస్తాం. అదే వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా బాధపడ్డాము, వాళ్ళని శిక్షించినప్పుడు కూడా ఆయనే బాధపడ్డాం. అవన్నీ కూడా నిజంగా అబౌట్ ఫాదర్ గాడ్ కదా. ఫాదర్స్ హార్ట్ అదనమాట. ఆ మాటలు మనం చూస్తే గనక ప్రేమతో అంట, ఇన్ హిస్ లవ్ అండ్ హిస్ పిటీ హీ రిడీమ్డ్ దెమ్. ఎంతో ప్రేమతో తాళింతో వాళ్ళని విమోచించాడు, వాళ్ళని రక్షించాడు. ఏంజెల్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. ప్రభు, మనం రీసెంట్ గా మనం లెంట్ అండ్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఎంతో ప్రేమతో, ఎంతో తాలిమితో సన్నిధి దూత, రక్షకుడు, ఆయన రక్షించాడు, విమోచించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? బట్ దే రెబెల్. యాక్చువల్ గా ఆ కాంటెక్స్ట్ లో మనం చూస్తే కనుక, అప్పుడు వాళ్ళని నడిపించినప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు, కానాను దేశానికి తీసుకొచ్చినప్పుడు, ఇన్ ఆల్ దట్ జర్నీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కదా. అవునా కదా? ఏమంటారు? అక్కడ వాళ్ళని ఎవ్రీ టైం అన్నమాట. అండ్ హీజ్ స్పిరిట్. కానీ వాళ్ళు ఎవ్రీ టైం ఏం చేశారంట? తిరగబడ్డారు. తిరగబడి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అండ్ వెక్స్డ్ హిస్ హోలీ స్పిరిట్. అసలు వెక్స్ అయిపోయాం అంటాం కదండి చాలాసార్లు. మనం చాలా ఈజీగా మాట్లాడతాం మాట. చాలా వెక్స్ అయిపోయాను, నేను వెక్స్ అయిపోతున్నాను అంటాం. ఎవరైనా మనం చెప్పిన మాట నొప్పిపోయినా, మన పని అవ్వకపోయినా,
మనం వెక్స్ అయిపోతున్నాం అన్న మనకు పదం అన్నమాట. చాలా మందికి, కొంతమందికి అయితే పదం అనేది వెక్స్ అయిపోతుంది. వెక్స్డ్ హిస్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మని గురించిన మెన్షన్ ఇక్కడ ఒక్కచోటే మనం చూస్తాం. జోయల్ బుక్ లో కూడా మనం చూస్తాం. ఐజయా స్పిరిట్ అనే పదం మనకు పదే పదే కనపడుతుంది, ఆత్మ అనేది. కానీ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే పదం మనం చూస్తాం అనమాట. కాబట్టి మరి ప్రవక్తలు దేవుని కార్యాలను గురించి వివరించేటప్పుడు ఆ ముగ్గురుగానే వివరిస్తున్నారంటున్నారా లేదా? స్పష్టంగా కనపడుతుంది కదా మనకి. సో కాబట్టి బైబిల్ చదివేటప్పుడల్లా నేనేం సజెస్ట్ చేస్తానంటే, మనం చదువుకునేటప్పుడల్లా కూడా త్రియేక దేవుని గురించిన వివరణ ఏంటి, వాళ్ళు ఎలా కలిసి పనిచేశారు, వాళ్ళు ఎలాగా మన కోసం ఏం చేశారు, ఎట్లా ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు రిలేట్ అవుతున్నారు అనే ఆ దృక్పథంలో కనుక మనం బైబిల్ చదివితే అద్భుతంగా మనం త్రియేక దేవుని గురించిన ఆ యొక్క ప్రత్యక్షతని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. మనల్ని దేవుడు వదిలిపెట్టకుండా ఆ గాడ్ హెడ్ గురించి చెప్పేటప్పుడు దేవుడు ఇన్ ద బిగినింగ్ మనం ఆల్రెడీ చదివేస్తాం అనమాట. ఎలోహీమ్, ఎవ్రీ టైమ్ హీబ్రూ వర్డ్ గాడ్ అనేది ఎ ప్లూరల్ మాస్క్యులైన్ వర్డ్ అంటారు దీన్ని. ఎలోహిమ్ ఈజ్ ఎ ప్లూరల్ మాస్క్యులైన్. మరి నేను హీబ్రూ అండ్ గ్రీక్ చదవలేదు అంత అథారిటీతో, లైక్ శాంతకుమారి మండితో శాంతకుమారిలా నేను చెప్పలేను. బట్ స్టిల్ లిటిల్ స్టడీ మనం చేస్తే గనక వర్డ్ స్టడీలో మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ యూజ్ 2596 టైమ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఎలోహిమ్ అనే పదం వాడబడతా ఉంది. కాబట్టి రెండు మనం చూద్దాం. ఒక పక్కన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఓ ఇజ్రాయెల్ లిజన్, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్ అని చెప్తున్న దేవుడే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మలాకీ గ్రంథం చివరి వరకు ఆ చివరి అధ్యాయంలో దేవుడు చెప్తాడనమాట, వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల కింద మీకు ఆరోగ్యం ఉంటుంది అని చెప్తున్నాడు. మలాకీ ప్రవక్త ద్వారా కూడా నేను తండ్రినైతే అని చెప్పాడు. సో కాబట్టి ఎంత స్పష్టంగా మరి త్రియేక దేవుని గురించిన ఆ వివరణ అనేది మనకి కనబడతా ఉంది. సో అదే నేను చెప్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో వాడిన గాడ్ ఈజ్ వన్ అనే మాట దగ్గర వాడిన పదం ఏంటంటే ఈకాడ్. ఈ పదానికి అర్థం ఏంటి అని అంటే గనక ప్లూరాలిటీ ఇన్ యూనిటీ. ఈకాడ్ అని అంటే గనక ఇట్ ఇండికేట్స్ ప్లూరాలిటీ ఇన్ యూనిటీ. ఒక్కడై ఉన్న దేవునిలో బహుత్వం, త్రిత్వమైన దేవునిలో ఏకత్వం. ఒక్కడై ఉన్న దేవునిలో బహుత్వాన్ని గురించి ఎలోహిం మాట్లాడితే, త్రిత్వమైన దేవునిలో ఏకత్వాన్ని గురించి, ప్లూరల్ యూనిటీ గురించి, ప్లూరల్ గురించి ఈ పదం మాట్లాడుతుంది అని చెప్తారనమాట. హిబ్రూ వర్డ్స్ ఇవి. ఈ క్యాడ్, ప్లూరాలిటీ ఇన్ యూనిటీ. అండ్ వన్ మోర్ వర్డ్ కూడా మనం చూస్తాం, యాకిడ్ అనే వర్డ్. అంటే అన్డివిజబుల్ యూనిటీ అని అన్నారు దాన్ని, విభజింపలేని ఏకత్వం. దీస్ 3 వర్డ్స్ హిబ్రూలో వాడారు ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ లో. ఎలోహిమ్, ఈకాడ్, యాకిడ్ అనే పదాలు. దేర్ ఆర్ 3 పర్సన్స్ ఇన్ గాడ్ హెడ్ అని మనం కంక్లూడ్ చేయొచ్చు. ఎలోహిమ్ ప్లూరల్. అండ్ ఆల్రెడీ మనం చదివిన రెఫరెన్సెస్ లో నుంచి మనం కంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. టిల్ నౌ మనం చూస్తా ఉన్నప్పుడు ఎలోహిమ్ అంటే బహుత్వం అన్నాము. మరి బహుత్వం అన్నప్పుడు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. కానీ మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం యెషయా గ్రంథం వరకు చదివేటప్పుడు మనకి ఎంతమంది కనపడుతున్నారండి? 2 కనపడుతున్నారా? 4 కనపడుతున్నారా? 3 కనపడుతున్నారా? వివరణలన్నిట్లోనూ ముగ్గురు కనపడుతున్నారు. అందుకనే 3 పర్సన్స్ అని మనం రాస్తున్నాం. ఈ క్యాడ్ అంటే వన్ గాడ్, ముగ్గురు పర్సన్స్, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు.
Father is God, Son is God, Holy Spirit is God, but there is only one God అనే కాన్సెప్ట్. ఆరోనిక్ బ్లెస్సింగ్ తో ఓల్డ్ టెస్టమెంట్ మనం ఓల్డ్ టెస్టమెంట్ బేసిస్ ని మనం కంక్లూడ్ చేద్దాం. ఆరోనిక్ బ్లెస్సింగ్ లో కూడా మనం చూస్తాం అనమాట. 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. 25వ వచనంలో, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆశీర్వదించే దేవుడు, కరుణించే దేవుడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. సమాధానాన్ని తీసుకొచ్చే దేవుడు, త్రియేక దేవుడు. ఆరోనిక్ బ్లెస్సింగ్ లో కూడా అది స్పష్టంగా మనకి కనబడతా ఉంటుంది. మరి న్యూ టెస్టిమెంట్ లో మీరు ఆల్రెడీ చెప్పేశారు, యేసుక్రీస్తు ప్రభు వారి టీచింగ్ అంతట్లో కూడా టైమ్ అండ్ అగైన్ ఆయన చెప్తా వచ్చారు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే కనుక, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కమాండ్మెంట్స్ హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్. అది ఆయన మళ్ళా వాళ్ళకి రిఫర్ చేసినట్టుగా మనం చూస్తాం. జేమ్స్ కూడా రాసు, దేవుడు ఒక్కడే అని. దెయ్యాలు నమ్ముతున్నాయి, మీరు నమ్ముతున్నారు, దెయ్యాలు వణుకుతున్నాయి. మనం ఆల్రెడీ స్టడీ చేస్తాం దీని గురించి. ముఖ్యంగా మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మలో గర్భధారణ, కన్సెప్షన్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ మరియ గర్భంలో పడేటప్పుడు అక్కడ కూడా మరియ అడుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని అంటే 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, పరిశుద్ధాత్మ దేవుని వలన నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబో శిశువు. ముగ్గురు కనపడతారు అక్కడ కూడా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పుట్టబోయే శిశువు యేసుక్రీస్తు ప్రభు. ఇన్కార్నేషన్ లో, ఆయన శరీరధారి అవటంలో, మరియ గర్భం ధరించటంలో, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు మనం చూస్తాము. యోహాను సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది. ఎంతో స్పష్టంగా బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఒక సైన్ లాగా యేసు ప్రభువుని గుర్తించడానికి జరిగిన విషయం అందరూ చూస్తా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో నుంచి మాట్లాడాడు, మాట వినబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావురముల వలె దిగి వచ్చాడు, కుమారుడు బాప్తిస్మం తీసుకుంటాడు. ఆ మాటలు మనం చూస్తే గనక, ఇదిగో నా ప్రియ కుమారుడు, మై బిలవెడ్ సన్, మై బిలవెడ్ సన్. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ మాట చెప్పాడో తెలుసా? పరలోకంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని ధిక్కరిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పు పడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని తూలనాడుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని వడ్రంగి కుమారుడే కదా, మరియ కుమారుడే కదా, మా వీధిలో ఉన్నాడే కదా, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సోదరులు మన దగ్గరే ఉన్నారు కదా, ఒక రకంగా మన ముందే ఆడుకుని పెరిగాడు కదా. ఎన్నో మాటలు మాట్లాడుతున్న ప్రజల మధ్య దేవుడు మై బిలవెడ్ సన్ అని అనౌన్స్ చేయడానికి, అక్నాలెడ్జ్ చేయడానికి ఏ మాత్రం వెనక్కి తీయకుండా ఎంతో చక్కగా. చాలాసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు నాకెందుకో అప్లికేషన్లోకి వెళ్ళిపోతుంటాను నేను. మీరు డాక్టర్లో నుంచి ఒక మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా ఒకరి గురించి మాట్లాడతాము, ఇంకొక మనుషులు ఉన్నప్పుడు అదే వ్యక్తి గురించి ఇంకొక రకంగా మాట్లాడతాము, ఎదురుగా ఒకటి మాట్లాడతాం. అంటే వ్యక్తులకి ఏం వినాలనిపిస్తే అది మాట్లాడతాం. ఒక వ్యక్తి గురించి చాలా మంచోడు అని మనం చెప్తాము, అండ్ ఇంకొకరితోకి వెళ్ళినప్పుడు అసలు ఏం చూసావా ఎలా చేస్తాడో, అంత మంచోడు అనుకుంటున్నావా అని అంటాం అన్నమాట. అట్లాంటి బ్యాక్ బైటింగ్ ఉందా అండి త్రియేక దేవునిలో? వెనక మాట్లాడటం ఉన్నదా?
ఎలాంటి పరిస్థితుల్లో ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు? బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో మనం చూస్తాం. టీచింగ్ అండ్ మినిస్ట్రీలో యోహాను సువార్త అంతా చదువుతా ఉంటే మనకు అర్థం అవుతుంది, నేను తండ్రి ఏకమయ్యాం. శిష్యులు అడిగారు, తండ్రిని ఒకసారి మాకు చూపెట్టవా అని అడిగారు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. శిష్యులు రాశారు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, అద్వితీయ దేవుని యొక్క మహిమను మేము ఆయనలో కనుగొన్నాం రాశారు. ఎంతో స్పష్టంగా. కమిషన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామములో బాప్తిస్మం ఇవ్వండి. చూస్తారా? ఒకసారి తీసి చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ముగ్గురు ఉన్నారు. నామం అనన్నా నామాలనున్నాయా? నామము. నామం అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. చాలా చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్తూ నామములో 1 గాడ్, 3 పర్సన్స్. ఎర్లీ చర్చ్ యాక్సెప్ట్ చేసింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 32-33 వరకు మనం చూస్తామన్నమాట. ఒక పక్కన ఆరోనిక్ బ్లెస్సింగ్, ఇంకొక పక్కన అపాస్టలిక్ బ్లెస్సింగ్. 2 కొరింథీ 13-14 చదువుతారా? 2 కొరింథీ 13-14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడై ఉండును గాక. ఎవ్రీ టైం ఇదే కదండి మనకి, మన సంఘంలో బెనిడిక్షన్ ఇస్తారు కదా, అవునా? ఆశీర్వాదం కదా. మన మీటింగ్లన్నిటినీ కంక్లూడ్ చేసేటప్పుడు, మన సంఘానికి వెళ్ళినప్పుడు లాస్ట్ ప్రొనౌన్స్ చేస్తారు. ఎక్కడైతే ఓల్డ్ టెస్టమెంట్ లో మరి యాజకులకి వాళ్ళు ఆ ఆరోనిక్ బ్లెస్సింగ్ ని ప్రొనౌన్స్ చేయమన్నాడు, అదే విధంగా సంఘంలో అపాస్టలిక్ బెనెడిక్షన్ అంటాం. అపాస్టలిక్ బెనెడిక్షన్ ఆఫ్ ది అపోజిల్స్. అక్కడ కూడా కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ ఉన్నారా లేదా? అపోస్తలుల ఎంతో స్పష్టంగా వాళ్ళు ఏం ప్రశ్నించలేదు, ప్రత్యక్షతని నమ్మారు ఎంత స్పష్టంగా. కాబట్టి ఇది మనం చూస్తా ఉన్నప్పుడు 3 అఫర్మేషన్స్ బాగా చెప్తారనమాట. ఇదంతా ఒక సెంటెన్స్ లో రాశారు. మీరు ఒకవేళ న్యూ బైబిల్ డిక్షనరీ అనేది కనుక మీ దగ్గర ఉంటే కనుక ట్రినిటీ అనేది మీరు చదివితే మోస్ట్ ఆఫ్ నేను తీసుకొచ్చిందంతా కూడా అందులో కూడా మీకు కనబడతా ఉంది. మీరు చదవచ్చు. ఎన్బిడి అంటారు, న్యూ బైబిల్ డిక్షనరీలో ట్రినిటీ అని మనం చూసినప్పుడు ఎంత స్పష్టంగా రాశారు. ఇది చాలా కాంప్లెక్స్ సెంటెన్స్, నేను విడగొట్టి 3 అఫర్మేషన్స్ గా తీసుకొచ్చాను. దేర్ ఈస్ ఓన్లీ 1 గాడ్, indivisible in divine essence అన్నారు. indivisible in divine essence. ముగ్గురులో ఉన్నదా? Am I clear? నా క్వశ్చన్ క్లియర్ అమ్మా? అక్క ఇప్పుడు క్లియర్ గా ఉంది అక్క. ముందు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అక్క. ఓకే. ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ముగ్గురులో సంపూర్ణంగా ఉందా, లేదా తండ్రిలో కొంత, కుమారునిలో కొంత, పరిశుద్ధాత్మ దేవునిలో కొంత ఉందా? ముగ్గురులో సంపూర్ణంగా ఉంది. డివైన్ ఎసెన్స్. దేర్ ఇస్ ఓన్లీ 1 గాడ్, indivisible in divine essence. ఆ డివైన్ ఎసెన్స్ డివైడ్ అవ్వలేదు అదనమాట. ఇన్ ద డివైన్ బీయింగ్ దేర్ ఆర్
3 persons, and each of 3 persons is God. తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్మ. God of the Bible is tri-personal, not unipersonal. Tri-personal. The 3 persons are the కుమారుని కూడా గుర్తిస్తారు. They are very distinct from God. మనం ఎంతో చదవాలి. There is only one God, indivisible in divine essence. Essence, one in essence, 3 in persons. 1 in essence, 3 in persons. The doctrine of Trinity is strictly monotheistic. Only one God in all existence, in all places, in all times. అన్ని కాలాలలో, అన్ని స్థలాల్లో ఒకే ఒక దేవుని ఉనికి. అక్కడే the Trinity is not one God. Each of the person is distinct from the other, yet they each have the same and full divine essence. It's a real mystery. It is a mystery. Divine essence 100% in Father, 100% in Son, 100% in Holy Spirit. 300% కాదు, 100%. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని గురించి రాసేటప్పుడు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా ఆయనలో నివసించను. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. దైవత్వాన్ని గురించిన సుప్రిమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి కొలస్సీయులు ఇబ్బంది పడతా ఉన్నారు, నమ్మలేకపోతా ఉన్నారు. తప్పుడు బోధలు వచ్చేసాయి. అక్కడ పనిగట్టుకుని పౌలు సుప్రిమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి రాస్తూ దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ఫుల్నెస్, హాఫ్ లేదు. తండ్రిలో ఫుల్ దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఉన్నది, కుమారునిలో ఉన్నది, పరిశుద్ధాత్మ. ఇట్స్ ఎ రియల్ మిస్టరీ. దట్ ఈస్ ఈచ్ ఈస్ డివైన్ ఇన్ నేచర్, బట్ ఈచ్ ఈస్ నాట్ టోటాలిటీ ఆఫ్ ద గాడ్ హెడ్. ఈ పదాలు నాయి కాదు. ఈ డాక్టర్ని ఫార్ములేట్ చేసిన వాళ్ళ పదాలను తీసుకొచ్చి మీకు నేను చెప్తున్నాను. యట్ ఫాదర్ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ ద సన్, who is not the same person as the Holy Spirit, and Holy Spirit is not same as Son and Father. అందుకే కొంత వరకు కొంతమంది దీంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూసారనమాట. Father is not the Son, Father is God, Son is God, and the Holy Spirit is God. Holy Spirit is not Father, and Holy Spirit is not Son. కొంతమంది ఎలా నమ్ముతారంటే త్రిత్వాన్ని నమ్ముతారు, కానీ పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడు, ఇప్పుడు చర్చ్ ఏజ్ లో పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. అక్కడే కానీ కొంత ముందంతా తండ్రిగా ఉన్నాడు, తర్వాత కుమారుడుగా ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నారు అని నమ్ముతారు. మీరేమంటారు? లేదక్క, ట్రైన్ గాడ్ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే అన్నాం అనమాట, ఓన్లీ వన్ గాడ్ ఇన్ ఆల్ ఎగ్జిస్టెన్స్, ఇన్ ఆల్ ప్లేసెస్, ఇన్ ఆల్ టైమ్స్. తండ్రి నిత్యుడైన దేవుడు, కుమారుడు నిత్యుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడైన దేవుడు. ఒక్కడే దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కాబట్టి భూమి పునాదులు వేయబడక, అందుకే ఎఫ్సి పత్రికలో మీరు చూస్తారు, భూమి పునాదులు వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు మన రక్షణని
నిర్ణయిస్తే 1వ అధ్యాయంలో ఆ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి మీరు స్టడీ చేశారు. ఎంతో త్రిత్వాన్ని గురించి చదవాలి అక్కడ. కుమారుడు దాన్ని నెరవేరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అప్రాప్రియేట్ చేస్తే, ఆ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా త్రియక దేవుడు గురించిన వివరణ పౌలు ఎంత స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో అంటాడు, నేను అబ్రహాం కంటే ముందున్నా. తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమారుడు ఒకటే కాదు. ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఫాదర్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్. జాన్ 14:26 మనకు కనబడతా ఉంది. అక్కడ ఎంతో చక్కగా మళ్ళా అక్కడ వచనాలు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరైతే మీరు నమ్ముతారో వారి వద్దకు మేము వచ్చి మేమన్న మాట మేము వచ్చి నివాసం చేస్తాం. ఎంతో బైబిల్లో స్పష్టంగా మనకి కనబడతాం. 3 ఏకత్వం, ట్రై యూనిటీ. ట్రినిటీ ఈజ్ ట్రై యూనిటీ. ట్రై అంటే ప్లూరాలిటీని ఇండికేట్ చేస్తుంది. యూనిటీ ముందుది ఒక్కసారి పెట్టాక వర్సెస్ ఒకసారి స్క్రీన్ షాట్ చేస్తాం. టైం లేదని మరి ఫాస్ట్ గా వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అయిపోయింది. ఓకే. సో 1 ఇన్ ఎసెన్స్ అంటున్నాము. 1 యూనిటీ ఏంటి అనేది 1 ఇన్ ఎసెన్స్, డివైన్ ఎసెన్స్ అండ్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అన్నిట్లో ఫాదర్ ఈజ్ లవ్, సన్ ఈజ్ లవ్, హోలీ స్పిరిట్ ఈజ్ లవ్. డిస్టింక్ట్ ఇన్ ఫంక్షన్స్, డిస్టింక్ట్ ఇన్ ఫంక్షన్స్. అది మనం ఇంకా ముందుకెళ్ళేటప్పుడు ఇదే ట్రినిటీ అన్నప్పుడు 1 ఇన్ ఎసెన్స్, 3 ఇన్ పర్సన్స్, డిస్టింక్ట్ ఇన్ ఫంక్షన్స్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. 1 ఇన్ ఎసెన్స్, డిస్టింక్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ 3 ఇన్ పర్సన్స్ అనేది ఎంతో స్పష్టం. అయితే దిస్ వర్డ్ పర్సన్ అనేది మన హ్యూమన్ లాంగ్వేజ్ లిమిటేషన్స్ అమ్మాయి. మనకు ఇంకో పదం లేదు డిస్క్రైబ్ చేయడానికి. ఏ లాంగ్వేజ్ లో అయినా హ్యూమన్ లాంగ్వేజ్, limitations of the human language when we are describing, when the authors are describing, authors of the Bible are describing infinite God, unlimited God, unlimited వచ్చేటప్పుడు ఆ గ్యాప్ మనం చూస్తాం. The word person is used because each member in the Trinity exhibits attributes of self-identity, awareness, speech, motivation, and emotion. తండ్రి బాధపడ్డాడు, తండ్రి ప్రేమించాడు, తండ్రి నడిపించాడు. కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అవన్నీ పర్సన్ కు ఉండవలసినవన్నీ. we see that each speaks, each has a will. Therefore we say Father is a person, Son is a person, and Holy Spirit is a person. ఆ డిస్టింక్షన్ ఎంతో స్పష్టంగా మనకి కనబడుతుంది. ఒక్కొక్కరికి స్వయం వివరణ ఉన్నది, స్వయం గుర్తింపు ఉన్నది. మాట్లాడుకున్నారు, ఒకరితో ఒకరు వ్యక్తం చేసుకున్నారు. శిలువ మీద నుంచి కుమారుడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు, ఆ యాగ్నీని ఎంతో చక్కగా క్రైడ్ ఇన్ ఎ లౌడ్ వాయిస్. గెత్సెమనే తోటలో తండ్రి ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. ఎంత షేరింగ్ అన్నమాట. ఇంకా అభిమానపడలేదు ఎక్కడా కూడా. కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను దేవుణ్ణి కదా, నా వల్నరబిలిటీ
నేను ఎందుకు చూపెట్టుకోవాలి? నేను చాలాసార్లు నాలాంటి వాళ్ళకి కొంచెం వి జస్ట్ డోంట్ వాంట్ టు షో అవర్ వల్నరబిలిటీ. ఎవరికి చూపెట్టుకోవడానికి ఇష్టపడం. దేవుడికి ఒక్కడికే. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు. చాలా అభిమానం అన్నమాట. అభిమానం పడలేదు కుమారుడు గెత్సెమనే తోటలో. తండ్రి ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. చాలాసార్లు ఎంత చక్కగానో, ఎంత స్వేచ్ఛగానో, ఎంత ట్రాన్స్పరెంట్ గా, ఎంత ఓపెన్ గా, ఎంత చనువుగా ఆ బాధలో తండ్రి మిషన్ మీదే వచ్చాడు, వాలంటరీగా వచ్చాడు. ఆ బాధలో ఏం జరగబోతుందో, ఏమవుతుందో తెలుసు. ఎంత చక్కగా షేర్ చేసుకున్నాడు తండ్రికి. ఎట్ యువర్ విల్, నీ చిత్తమే. టాకింగ్ టు ఈచ్ అదర్. హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయంలో రాస్తాడు. కుమారుని గురించి అయితే 1వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం, 10వ వచనం చక్కగా చదవాలి. కుమారుని గురించి అయితే తండ్రి అయిన దేవుడు కుమారుని దేవాని సింహాసనం అన్నాడు. దేవుడు దేవుణ్ణి దేవా అని పిలుచుకుంటాడు. కుమారుడు తండ్రిని తండ్రి అని పిలిచాడు, దేవా అని పిలిచాడు. తండ్రి కుమారుని గురించి అయితే ఎవరి గురించి అనలేదట, ప్రభువా అని పిలిచాడు. నీ సింహాసనం. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదివించడానికి టైం లేదు కాబట్టి నేను చెప్తాను ఆ మాటలు. ఎంత చక్కగా మాట్లాడాడు కుమారుని గురించి. కాంపిటీషన్ బిట్వీన్ ది పర్సన్స్ ఆఫ్ గాడ్ హెడ్ ఉందా? కాంట్రడిక్షన్ ఉందా? వీ షుడ్ అండర్స్టాండ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈచ్ స్పీక్, మాట్లాడతారు. మనం చూస్తాం. ఈచ్ హ్యావ్ ఎ విల్, చిత్తం ఉన్నది. అండ్ అట్రిబ్యూట్స్, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలంటే. నేను దీన్ని ఫెయిత్ అండ్ ఫోకస్ అని బుక్ రిలీజ్ చేశారు APUESI వాళ్ళు. అందులోంచి నేను స్క్రీన్ షాట్ తెచ్చాను. అట్రిబ్యూట్స్, వన్ ఇన్ ఎసెన్స్ అని అన్నాం కదా, వన్ ఇన్ ఎసెన్స్ అండ్ అట్రిబ్యూట్స్ అన్నాం. డివైన్ ఎసెన్స్, డివైన్ అట్రిబ్యూట్స్. తండ్రి దేవుడిగా పిలువబడ్డాడు. ఆయన సృష్టికర్త, కుమారుడు సృష్టికర్త, పరిశుద్ధాత్మ దేవుడు, ఆల్ నోయింగ్, నిత్యులు. అట్రిబ్యూట్స్ లో మనం చూస్తామన్నమాట. వన్ ఇన్ ఎసెన్స్ అండ్ అట్రిబ్యూట్స్, వన్ ఇన్ ఎసెన్స్ అండ్ అట్రిబ్యూట్స్. సో ఈక్వల్ ఇన్ డిగ్నిటీ, అంటే తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తక్కువ అనేమీ లేదు. Yet there is hierarchy, but that doesn't mean superior, inferior ఏమీ లేదు. కోఎగ్జిస్టెంట్, కో-ఈక్వల్, కో-పవర్ఫుల్, కో-ఇటర్నల్, కో-ఎగ్జిస్టెంట్. అన్ని కాలములలో ఉన్నాయే యెహోవా అని పాడుకుంటాం కదా. అన్ని కాలముల్లో, ఏకకాలం, కో-ఈక్వల్, కో-పవర్ఫుల్, కో-ఇటర్నల్. Father is God, Son is God, Holy Spirit is God. Not three gods, one God. Tri-personality, tri-personal, one in essence అనేది చూసాం ఇప్పటి వరకు. అండ్ డిస్టింక్ట్ అన్నాం కదా, ఫంక్షన్స్. డిస్టింక్ట్, సాధారణంగా జనరలీ క్రియేషన్ is attributed to the Father, redemption to the Son, and sanctification to the Holy Spirit. That doesn't mean Son and Spirit are not there in creation. లేరని కాదు. And in redemption, Father and Spirit are not there అని కాదు.
ఇన్ ద sanctification too, ఫాదర్ గాడ్ అండ్ సన్ గాడ్ లేరని కాదు, బట్ జనరలీ క్రియేషన్ అంటే ఫాదర్, రిడమ్షన్ అంటే సన్, సాంక్టిఫికేషన్ అంటే స్పిరిట్ మనం చూస్తాం. విల్ సీ దిస్. ఓకే, ఫాదర్ ద డివైన్ ఆర్కిటెక్ట్ ఇన్ క్రియేషన్ ఈజ్ ద ప్లానర్ అండ్ ద డిజైనర్. ద సన్ మనం చూస్తామన్నమాట, పలకబడింది, పలికాడు. అండ్ అట్ ద సేమ్ టైం ద హోలీ స్పిరిట్. సృష్టిలో మనం తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్మ దేవుని పాత్ర డిస్టింక్ట్ గా, దే ఆర్ టుగెదర్ ఇన్ క్రియేషన్, బట్ వన్ టాస్క్, 3 డిస్టింక్ట్ రోల్స్ అనేవి మనకి కనబడతాయి అన్నమాట. తండ్రి సూత్రధారుడు అనేది మనం చూస్తాము, కుమారుడు నిర్మాణకుడు, పరిశుద్ధాత్ముడు నిపుణులుడు అని చెప్తాం. సో దిస్ ఇస్ హౌ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మరి సృష్టిలో ఎలోహీం, సృష్టిలో మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం ఇన్ ద న్యూ క్రియేషన్ అంటే సాల్వేషన్ లో మనం చూస్తే కనుక, when we look at the new creation or the salvation, they are together in redemption, salvation. All 3 were involved. Father planned our salvation. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మీరు చూస్తారు. He son purchased our salvation. ఫస్ట్ పీటర్లోనూ ఉంది. మీరు ఎఫ్సి పత్రిక కింద మాటల్లో చూస్తే గనక క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనం విమోచింపబడితిమి అనే మాటలు మీరు చూస్తారు మొదటి అధ్యాయంలో. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుడు పర్సనలైజ్డ్ అవర్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో అయితే గనక శిష్యులతో చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపం నిమిత్తము, నీతి నిమిత్తము, తీర్పు నిమిత్తము మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఎవ్రీ టైమ్ హీ సేస్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. యేసుక్రీస్తు ప్రభు నాకు నీతి అయి ఉన్నాడు అని చెప్తాడు. ఒకవేళ నేను అంగీకరించకపోతే నాకు తీర్పు ఉంటుందని చెప్తాడు. సో దే ఆర్ టుగెదర్, దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ సాల్వేషన్ ఆర్ న్యూ క్రియేషన్ అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనం చూస్తున్నాం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఎలోహిం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో గాడ్ అవర్ సేవియర్ అనేది ఎంత స్పష్టంగా మాట్లాడతారో అక్కడ అనమాట. 3 నుంచి 5 వచనాలు మీరు తర్వాత మొదటి తిమోతిలో కనబడుతుంది అనమాట. ఆ మాటలు మనకు కనబడతాయి. డిస్టింక్షన్స్ మనం చూస్తున్నాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఈక్వాలిటీ ఇన్ డిగ్నిటీ, డైవర్స్ ఇన్ ఆపరేషన్స్, వన్ ఇన్ ఎసెన్స్ అన్నాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. డిస్టింక్షన్స్ చెప్పేటప్పుడు చెప్పుకుంటున్నాం. 3 ఇన్ పర్సన్స్ అనేటప్పుడు దే ఆర్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ, డైవర్స్ ఇన్ ఫంక్షన్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. నేను చిన్నప్పుడు సోషల్ బుక్ చదువుకునేటప్పుడు సోషల్లో, మరి మీరులో ఎంతమంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదివారు నాకు తెలీదు, నేను తెలుగు మీడియం చదువుకున్నాను. సోషల్లో చదివేటప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక పాయింట్ అనమాట, ఒక బిట్. ఎవరు ఫస్ట్ ప్రవేశపెట్టారంటే అక్బర్ అని చెప్పాను. అక్బర్ కంటే ముందే దేవుడిలో భిన్నత్వంలో ఏకత్వం, గాడ్ ఆఫ్ ద బైబిల్లో యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇట్ ఈస్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ అవర్ ట్రయూన్ గాడ్. వై ఇట్ డజంట్ కమ్ ఇన్ హిస్ చిల్డ్రన్ who are the image bearers? చాలాసార్లు నాలా ఉండాలని డిమాండ్ ఉంటుంది మనకి. నాలో ఆలోచించాలి,
నాలా కంక్లూడ్ చేయాలి, నాలా డిసైడ్ చేయాలి, నేను చెప్పింది, నేను నా అనేది మనం చూస్తాం. బట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఆ భిన్నత్వంలో ఏకత్వం పాసిబుల్లా కాదా? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద గాడ్. ఆయన ఇమేజ్ బేరర్స్ గా మనకి పాసిబుల్లా కాదా? డాక్టర్ నేర్చుకునేటప్పుడు ఈ ట్రూత్స్ మనల్ని హిట్ చేయాలన్నమాట. హిట్ అవ్వాలి, మన ప్రాక్టికల్ లైఫ్ కి హిట్ అవ్వాలి. గాడ్ హూమ్ వి వర్షిప్, దెర్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఈక్వాలిటీ ఇన్ డిగ్నిటీ, డైవర్స్ ఇన్ ఆపరేషన్స్. భిన్నత్వంలో ఏకత్వం, గౌరవంలో సమానం, పనిలో భిన్నత్వం. తండ్రి గొప్ప, కుమారుడు తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అనేది ఏ మాత్రము లేదు అనేది మనం చూస్తాం. అయితే ఈ డాక్టర్ని ఎవరు ఫార్ములేట్ చేశారు? చర్చ్ హిస్టరీలోకి మనకి వెళ్తే కనుక, వర్డ్ ట్రినిటీ వాజ్ కాయిన్డ్ బై టెర్చులియన్ ఇన్ ద 2nd century. ఎర్లీ చర్చ్ బిలీవ్డ్ ఇన్ ట్రినిటీ బట్ డిడ్ నాట్ డిఫెండ్. వాళ్ళు నమ్మారు కానీ దాన్ని డిఫెండ్ చేయడానికి ఏమి ప్రయత్నం చేయలేదు. దే జస్ట్ బిలీవ్డ్ the revelation of God, how God revealed himself in the Bible. They believed. But in opposition to heresy, ఆ తొలి సంఘం ముఖ్యంగా మనం చూస్తాం, ఆ ట్రినిటీ పదాన్ని వాడకుండానే పౌలు గలతీలకు రాసేటప్పుడు, పౌలు కొలసీలకు రాసేటప్పుడు, యూదా పత్రిక జూడ్ హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రాసేటప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని, సుప్రిమసీని ఛాలెంజ్ చేస్తా ఉన్నప్పుడు, నమ్మనప్పుడు, కొంతమంది యేసుక్రీస్తు ప్రభు దేవుడే మానవుడు కాదంటా ఉన్నప్పుడు, కొంతమంది యేసుక్రీస్తు ప్రభు మానవుడు కేవలం దేవుడు కాదంటా ఉన్నప్పుడు, కొంతమంది అప్పుడప్పుడు మానవుడిగా అప్పుడప్పుడు దేవుడిగా కనపడుతున్నాడు అని చెప్తున్న ఆ హెరసీ తప్పుడు బాధలు. ఇన్ అపోజిషన్ టు హెరసీ, చర్చ్ వాజ్ కంపెల్డ్ టు ఫార్ములేట్ ది డాక్ట్రిన్ ఇన్ 4th century. ఆ ప్రబలిపోతా ఉంటుంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చెప్తా ఉంటుంటే, రకరకాల నమ్మకాలు, బాధలు ప్రమోట్ అవుతా ఉంటే, చర్చ్, ఎర్లీ చర్చ్ ఇన్ 4th century ఈ డాక్ట్రిన్ ని ఫార్ములేట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఫార్ములేషన్ ఆఫ్ ది డాక్ట్రిన్, ఇట్ స్టార్టెడ్ ఇన్ 2nd century బై టెర్చులియన్. చర్చ్ ఫాదర్స్ వీళ్ళు చేశారు. 3rd centuryలో నైసిన్ కౌన్సిల్లో నైసిన్ క్రీడ్ మనం చూస్తాం. 4th century అగస్టిన్ gave the fuller explanation for Trinity. And 18th century వరకు కూడా ఇంకా ఎంతో డిబేట్, తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి, అర్థం చేసుకోలేక. Calvin gave Tertullian doctrine to Reformed Church. Tertullian, Athanasian, Augustine, they have given the fuller form of the doctrine and they formulated the doctrine of Trinity అనే పదం కాయిన్ చేశారు టెర్చులియన్. ఈ డాక్ట్రిన్ బికాస్ ద నీడ్ని బట్టి. అంటే వీళ్ళు కొత్తగా ఏమి ఇన్వెంట్ చేశారా, కొత్త బోధన ఏమన్నా తయారు చేశారంటే కాదు. బైబిల్లో త్రియేక దేవుని గురించిన ప్రత్యక్షతని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రత్యక్షత, పని అనేది ఎంత స్పష్టంగా ఉంది కాబట్టి తొలి సంఘం ఈ డాక్టర్ని, త్రిత్వాన్ని గురించిన డాక్టర్ని అందించారు. కెన్ వి అండర్స్టాండ్ ఫుల్లీ ఆర్ కాంట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్? మనం నమ్మకలేకపోతే, మనం అసలు అర్థం చేసుకోలేకపోతే మనం నమ్మలేం. అలాగని పూర్తిగా అర్థం చేసుకుంటామా? పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పిచ్చోళం అయిపోతాం అన్నమాట. ఎందుకంటే అనంతుడైన దేవుని గురించిన జ్ఞానం, ఈ పరిమితమైన జ్ఞానం కలిగిన నేను తీసుకోలేను కాబట్టి. ఒకవేళ
అర్థం కావటం లేదు కాబట్టి ఇంకా మరి నేను అర్థం చేసుకోలేను, నమ్మను అని అంటే కనుక భ్రష్టులం అయిపోతాం. పిచ్చోళ్ళమన్నా అయిపోతాం, భ్రష్టులమన్నా అయిపోతాం. అలా అందుకు కాదు దేవుడు ఎంతవరకు ప్రత్యక్షతనిచ్చాడో అంతవరకు మనం నమ్మటం. అండర్స్టాండింగ్ ద డాక్టర్కి వచ్చే కొంతమంది చాలా ఇలస్ట్రేషన్స్ చెప్తారు. వాటర్ అంటారు అనమాట. వాటర్ 3 forms లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఐస్, ఇంకటండి ఇంకో ఫామ్ నీళ్లు, వేపర్ కదా. ఐస్, లిక్విడ్, వేపర్. అలాగే దేవుడు కూడా అని అంటారు. అట్ ద సేమ్ టైమ్ కామన్ సర్కమ్స్టాన్సెస్ లో వాటర్, లిక్విడ్, వేపర్ అండ్ ఐస్ గా ఉంటదా? సో అలాంటి ఇలిస్ట్రేషన్స్ ఏం పనిచేయవు. టేప్ రికార్డర్ 3-in-1 అని చెప్తారు కొంతమంది. నానా రకాల ఇలిస్ట్రేషన్స్ ఆ కొంతవరకు. బట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఈస్ నాట్ క్రీచర్ అండ్ క్రియేటర్. అది కూడా అర్థం చేసుకోవాలి. సృష్టికి సృష్టానికి, సృష్టికర్తకి సృష్టానికి మధ్య సంబంధం కాదు, దేవునికి మధ్య సంబంధం. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కుమారుని గురించి అయితే దేవా ప్రభు అన్నాడు. ద లిమిట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ కేస్ ఆఫ్ ద టర్మ్ పర్సన్ ఆల్రెడీ చెప్పాను. లిమిటేషన్ ఆఫ్ ది హ్యూమన్ లాంగ్వేజ్ టు డిస్క్రైబ్ గాడ్ బియాండ్ డిస్క్రిప్షన్, గాడ్ బియాండ్ కాంప్రహెన్షన్. అది మనం చూడాల్సిందే. సో ఎంత ఇంప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అంటే ట్రయూన్ గాడ్ ఈస్ బేసిస్ ఫర్ రెవల్యూషన్. ఆ దేవునిలో ఒకరిని గురించిన ఒకరికి ప్రత్యక్షత ఉంది. బిఫోర్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్, హిస్ ఇమేజ్ బేరర్, దేర్ ఇస్ రివల్యూషన్ ఇన్ ద బీయింగ్ ఆఫ్ గాడ్. ఫాదర్ ఏమై ఉన్నాడో కుమారుడికి తెలుసు, కుమారుడు ఏమై ఉన్నాడో తండ్రికి తెలుసు, తండ్రి కుమారులు ఏమై ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడికి ప్రత్యక్ష. దెర్ ఇస్ నో హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఏమీ లేవు ఇక్కడ, దాగుడు మూతలు లేవు. దెర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ, రెవల్యూషన్. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రత్యక్షత. He reveals himself. That is the nature of God. ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరచుకుంటాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో 19వ వచనంలో పౌలు అంటాడు, దేవుడు ఈ సృష్టిలో తన యొక్క లక్షణాలని, తన ఉనికిని ప్రత్యక్షపరచుకున్నాడు. God's nature is reveal himself. ఒకరిని గురించి ఒకరికి ఆ రెవల్యూషన్, ఇట్స్ అ బేసిస్ ఫర్ రెవల్యూషన్. మనం కూడా హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడతాం. ఎందుకంటే మనకు భయం, నా గురించి తెలిసిపోతే నన్ను తక్కువగా చూస్తారేమో, నన్ను ఏమనుకుంటారు. కాబట్టి మనం ముసుగులేసుకు తిరుగుతూ ఉంటాం. త్రిత్వంలో ముసుగులు లేవు. ఆ త్రిత్వం యొక్క రూపంలో చేయబడ్డ ఆదాము అవ్వలు కూడా ముసుగులు వేసుకోలేదు, కచ్చడాలు వేసుకోలేదు. మొదట నగ్నంగా పాపం ఎప్పుడైతే వచ్చిందో ఓన్లీ shame of the body or shame of the spirit, అక్కడే దాగుడు మూతలు మొదలై మనల్ని రక్షించారు. ఆ ముసుగుల నుంచి రక్షిస్తున్నాడు దేవుడు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఇస్ ద బేసిస్ ఫర్ కమ్యూనికేషన్. ఎంత చక్కగా గాడ్
అందుకే హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 1వ వచనంలో నాకు ఎంతో నచ్చుతుంది. చదువుతారా? దేవుడిని గురించి చెప్పేటప్పుడు మాట్లాడే దేవుడు, నానా విధాలుగా మాట్లాడినది, దినముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు. Our God communicates. It's the basis for communication. అది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మనసులో మాట అసలు చెప్పం. మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. అలా మాట్లాడుకున్నారా? మనసులో ఒకటి, పైకి ఒకటి మాట్లాడుకున్నారా? బేసిస్ ఫర్ ఆల్ ట్రూ ఫెలోషిప్, సహవాసానికి. ఎందుకంటే బ్యూటిఫుల్ హార్మనీ ఇన్ ద గాడ్ హెడ్. ఎంత చక్కటి సహవాసం. సులువు మీద కుమారుడు తట్టుకోలేకపోయాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? సహవాసం, ట్రూ సహవాసం, ఆయనలో ఉన్న ఆ సహవాసం ఆయన బిడ్డల మధ్య కూడా సాధ్యం. ఆయన నామం పెట్టుకున్నాం, ఆయన స్వరూపంలో చేయబడ్డాం. మరి నూతన సృష్టిగా చేయబడ్డాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? సత్కార్యాలు చేయడానికి ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన ప్రాణాన్ని పెట్టి బ్యాక్ దట్ ఇమేజ్ ని రికవర్ చేస్తున్నది. The threeness of God is basis for fundamental assertion that God is love and creation is his grace. అది ఆల్రెడీ చెప్పాను. దేవుడు తప్పకుండా ముగ్గురుగా ఉండి, ఒక్కళ్ళ కంటే ఎక్కువ ఉండి తీరాల్సిందే. ఆయన ప్రేమమయుడు కాబట్టి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య ప్రేమ ఉన్నది. అండ్ బేసిస్ ఫర్ వెరైటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ యూనివర్స్. చాలాసార్లు నాకు ఇది చదివేటప్పుడు చాలా 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 నచ్చింది అనమాట. ఇది నాకు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం డాక్టర్ ఆఫ్ ట్రినిటీ టీచ్ చేసినప్పుడు ఇట్స్ అ బేసిస్ ఫర్ వెరైటీ అనేటప్పుడు దేవుడు ఆఫ్రికన్స్ చేశాడు, అమెరికన్స్ చేశాడు, ఇంగ్లీష్ పీపుల్ చేశాడు, ఇండియన్స్ చేశాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వెరైటీ. నల్లవాళ్ళని చేశాడు, తెల్లవాళ్ళని చేశాడు, మనల్ని బ్రౌన్ గా చేశాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వెరైటీ. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా మనం చెప్పుకుంటాం. అన్ని వంకాయలు చేయలేదు ఆయన, బెండకాయలు కూడా చేశాడు. అన్ని కాకరకాయలు చేయలేదు ఆయన. సి కలర్స్, విబ్జిఆర్, ఒక్క నల్ల రంగో తెల్ల రంగో చేయలేదు ఆయన. లుక్ ఎట్ ద ఫ్లవర్స్, లుక్ ఎట్ ద లిలీస్, వెరైటీ. అసలు లీవ్స్, ఒక చెట్టు కలర్ ఆఫ్ ద లీఫ్, ఇంకొక చెట్టు కలర్ ఆఫ్ ద లీఫ్, గ్రీన్. అండ్ ఈవెన్ ఆన్ ద సేమ్ ప్లాంట్, యంగ్ లీవ్స్. కొన్ని మామిడి చెట్లు, మామిడి చిగురు ఎర్రగా వస్తుంది స్లోగా. వెరైటీ. గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ వెరైటీ. అందుకే దేవుడు కొంతమందిని తెల్లగా పుట్టించాడు, కొంతమందిని నల్లగా పుట్టించాడు. ఇట్స్ అండ్ వాళ్ళని అలా చేసినప్పుడు గాడ్ సెడ్ యు ఆర్ వండర్ఫుల్, వండర్ఫుల్. దేవుడు బ్లెస్డ్ అన్నాడు, దేవుడు వండర్ఫుల్ అన్నాడు. అన్నదాన్ని మనం ఎంచొచ్చా? సంబంధం చూడటానికి వెళ్తారు, నల్లగా ఉందని వెనక్కి వచ్చేస్తారు. తెల్లగా ఉంటే దేవుడు వెంటనే మాట్లాడేస్తాడు మగ పిల్లలతో. దేవుని చిత్తం కనుక్కుంటారు కదా ద సో కాల్డ్ బిలీవర్స్. దేవుని చిత్తం దేవుడు ముందంతా నడిపిస్తా ఉంటాడు. ఫోటో చూడంగానే దేవుడు ఇంకా మాట్లాడడం మానేస్తాడు. ఏంటో మరి ఎందుకో. దేవుడిలో ఏమైనా లోపమా మనలో? గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వెరైటీ. లెట్ us learn to respect
ఈక్వల్ ఇన్ డిగ్నిటీ, ఈక్వల్ ఇన్ డిగ్నిటీ, బేసిస్ ఫర్ వెరైటీ, పొడవుగా పొట్టిగా, కనుపాపులు, కలర్స్ ఆఫ్ మన కనుపాపుల కలర్స్. లెట్ us learn to treat people with dignity, with all dignity, equal in dignity. God is a God of variety. మనం దేవుని చేతి పన్నే ఎంచిన వాళ్ళం అవుతాం కదా. మనం పీపుల్ని ఎంచినప్పుడు అండ్ బేసిస్ ఫర్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆఫ్ ద ఫెలోషిప్. మరి ఈ రకంగా అందుకే ప్రకటన గ్రంథంలో అన్ని జాతుల నుంచి, అన్ని లాంగ్వేజెస్ నుంచి, ఆల్ డైలెక్ట్స్ నుంచి, మా భాష గొప్ప అంటే మా భాష గొప్ప ఉంటారు అక్కడ. ఉంటారా అండి? ప్రకటన గ్రంథంలో ఉందా? పరలోకంలో వన్ లాంగ్వేజా, మెనీ లాంగ్వేజెసా? వన్ లాంగ్వేజ్. వన్ లాంగ్వేజేనా? ప్రతి జాతి నుంచి, ప్రతి భాష నుంచి. మరి భాషలు ఉన్నాయా? ప్రతి భాష అంటే ఏంటి చెప్పండి. భాషా భేదాలు లేవు అక్కడ. అదనమాట. ట్రయూన్ గాడ్ అంటే త్రియేక దేవుణ్ణి నమ్ముతున్నాం మనం. హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడతామా? మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడతాం. మనకు రావని తెలుసు కానీ వస్తానని చెప్తాం. అదేంటో కదా. వి నో ఫర్ షూర్ అంటే అవతల వాళ్ళు తర్వాత ఎలాగో బాధపడతారు. వస్తానని చెప్పి రాలేదు చూసావా అని ఇంకా బాధపడతారు కదా. మనం చేయమని తెలుసు కానీ చేస్తామని చెప్తాం. ఇవ్వమని తెలుసు కానీ ఇస్తామని చెప్తాం. May God help us to search our hearts, at least at our family levels. Home should reflect triune God. గృహం, కుటుంబం త్రియేక దేవుణ్ణి ప్రతిబింబించాలి. కుటుంబం, అమ్మ నాన్నలు, బిడ్డలు. అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్. లెట్ us take it to our church and let us bring the people outside the church inside. ఎప్పుడు వస్తారండి? యేసు ప్రభు మాటల్లో, యేసు ప్రభు ప్రార్థనలో, యోహాను సువార్త 17 తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరు కూడా ఏకమై ఉండాలని వీరి కోసం నేను ప్రార్థన చేస్తాను. వారు ఏకమైనప్పుడు నేను దేవుణ్ణని నిన్ను తెలుసుకుంటారు. హౌ డు అదర్స్ విల్ కమ్ టు నో? వెన్ we are united, not divided. ట్రయూన్ గాడ్ యూనిటీకి, డైవర్సిటీకి, కమ్యూనికేషన్కి ఆధారమైన దేవుడు. ఆయన త్రితనం, బేసిస్ ఫర్ సబ్మిషన్. అందుకే మీరు ఎఫ్సి పత్రికలోనే కదండి, అది ఆల్రెడీ అయిపోయిందా? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుంది? అక్కడికి రాలేదండి మీరు? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుంది? అక్కడి దాకా రాలేదు. అదే అది చదువుదాం ఒకసారి. 21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. మ్యూచువల్ సబ్మిషన్. మ్యూచువల్ సబ్మిషన్. మోడల్ ఫర్ సబ్మిషన్ ఎవరండి మనకి? హూ ఇస్ ద మోడల్ ఫర్ సబ్మిషన్? చెప్పండి ఎవరు? జీసస్ క్రైస్ట్. అందుకే కింద భార్యలారా లోబడండి, భర్తలారా ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించాడు. సంఘం కోసం తండ్రికి లోబడిపోయాడు. కుమారుడు దేవుడై ఉండి తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండటం ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక.
సబ్మిట్ చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు వారు దేవుడయ్యుండి, కుమారుడయ్యుండి తండ్రికి లోబడ్డాడు. మరి ఆ త్రిత్వంలోనే దెర్ ఇస్ అథారిటీ అండ్ సబ్మిషన్ ఉందా లేదా? అథారిటీ అండ్ సబ్మిషన్ త్రిత్వంలో ఉందా లేదా? చెప్పండి స్పీడ్ గా. ఐఎమ్ క్లోజింగ్. ఉంది. ఆడవాళ్ళకి ఎంత కోపమో 22వ వచనం చదివితే కదా, ఎఫ్సి పత్రిక 22వ వచనం చదివితే. నేనెందుకు లోబడాలి? నేనేమన్నా తక్కువ? సబ్మిషన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియారిటీ. రోల్స్, దేవుడిచ్చిన రోల్స్, ఆర్డర్, హైరార్కీ. అదే కొరింథీ పత్రికలో క్రీస్తు ప్రభు వారికి శిరస్సు తండ్రి అయినాడు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఎంత చక్కగా పౌలు చెప్పడం మనం చూస్తాం. సెల్ఫ్ గివింగ్ ఇన్ ద ఫ్యామిలీ, సెల్ఫ్ గివింగ్ ఇన్ ద ఫ్యామిలీ. మీరు అది చదువుతారు కాబట్టి నేను ఎక్కువగా, ఇట్స్ అ మోటివేషన్ ఫర్ ఇన్వాల్వ్మెంట్ యాజ్ అ కమ్యూనిటీ, లీవింగ్ అవర్ ఇండివిజువల్. దిస్ ఇస్ ద జనరేషన్, మీ జనరేషన్ అన్నారు. ఐ అండ్ మీ జనరేషన్, నేను నా ఇష్టం, అంతే అంతే. నా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మానుతాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? అదన్నమాట. నా ఇష్టం, నా ఇష్టం ఉంటే వస్తాను, లేకపోతే మానుతాను. నువ్వెవరు చెప్పడానికి? ఎంతో ఇండివిజువాలిటీ మనకి. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఇండివిజువాలిటీ, బట్ పాజిటివ్గా ఐ అండ్ మీ ఛాలెంజింగ్ గాడ్ అండ్ గాడ్స్ కమ్యూనిటీ. అందుకే యోహాన్ భక్తుడు రాస్తాడు, కనిపిస్తున్న మనిషిని ప్రేమించినోడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ఈక్వలైజ్ చేస్తాడు. చాలాసార్లు నేను చాలాసేపు ప్రార్థన చేసుకుంటాను, చాలాసేపు వాక్యం చదువుతాను, చాలాసేపు ఇలా బోధిస్తాను. నేను అనుకుంటాను, నేను దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. కానీ కనపడుతున్న మనిషిని ఎందుకో ప్రేమించలేకపోతున్నాను. ఎక్కడో అది 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 కుదరదు. అందుకే యోహాన్ అన్నాడు, కనిపిస్తున్న మనిషిని ప్రేమించలేనాడు కనపడిన దేవుణ్ణి ప్రేమిస్తానని ఎలాగ గొప్పలు చెప్పుకుంటాం. సిమిలర్లీ లీవింగ్ అవర్ ఇండివిజువాలిటీ. అందుకే తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండటం భాగ్యమని ఎంచుకొనక, లీవింగ్ హిస్ గ్లోరీ, ఎవ్రీథింగ్. ఇన్వాల్వ్మెంట్ యాజ్ అ కమ్యూనిటీ. Christian religion is a corporate religion. There is corporateness in the image of God itself. ఆ త్రిత్వంలోనే కార్పొరేట్నెస్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కమ్యూనిటీగా చేయబడ్డాడు దేవుడు. మనిషిని దేవుడు కమ్యూనిటీగా చేయబడ్డాడు. మనిషి దేవుడు ఆయన ఆయన ఇమేజ్ లో కమ్యూనిటీ ఉంది. So motivation for involvement as a community. May we learn to live together in harmony. May we learn to express ourselves. May we learn to communicate. May we learn to love. May we learn to honor. May God help us as we worship triune God. దేవుని వాక్యంలో ఎవ్రీడే నా సజెషన్ నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ప్లీజ్ రీడ్ బైబిల్ విత్ దట్ ఐడియా ఆఫ్ ట్రైయూన్ గాడ్. ప్రతిది చదువుతా ఉన్నప్పుడు, ఆ త్రిత్వంలో ఉన్న సంబంధ బాంధవ్యాలను చూస్తా ఉన్నప్పుడు, ఆయన పోలికలోను, ఆయన స్వరూపంలోను, ఇన్ హిస్ లైక్నెస్ అండ్ ఇమేజ్ చేయబడ్డ మనం, మే వి రిఫ్లెక్ట్ triune God in our relationships, in our homes,
in our fellowship, in our churches. May God help us to show to this world that there is one God, three in persons, is the basis for revelation, basis for communication, basis for variety, basis for submission, basis for love, unity, diversity, leaving the individuality. May we learn to live as community. May God help us. May God bless you. Actually, I have written questions also, but already I took so much time. Maybe if you have questions, you can maybe in the next study, you can come with the questions and discuss questions. May God help us. అక్క మీరు పెట్టిన క్వశ్చన్స్ పెట్టరా అక్క Okay. ఒకసారి అది కూడా చూస్తాను. Okay. మీరేమైనా క్వశ్చన్స్ ఉంటాయేమో నా టైం ఇద్దాం అనుకున్నాను, బట్ టైం కాబట్టి సారీ అమ్మా, మరి నేను ఐ థింక్ ఐ హావ్ క్రాస్డ్ యువర్ టైం. అక్క ఏం పర్వాలేదు అక్క, మరి అంటే టాపిక్ పెద్దది కదా అక్క, ఏం పర్వాలేదు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అసలు చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు, మాకు మంచిగా అర్థమయ్యేటట్లుగా చాలా మెటీరియల్ కూడా ఇచ్చారు. సో మేము ఇప్పుడు అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా చదువుకుంటాం అక్క. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్, you're very busy with your grandson, అంత బిజీగా ఉండి కూడా మీరు మాకు అసలు టైం స్పెండ్ చేశారు మాతో అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. I thank each one of you for joining for the Bible study. ఈరోజు చాలా మంది వచ్చారు అక్క. అరే అమ్మా, I request Dr. Vanuja to please pray. Dr. Vanuja Satyatesh. Yes, madam. అమ్మా ప్రేయర్ చేయండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవా, మీరు త్రియేకమైన దేవుడు అని తండ్రి మీరు మాకు ప్రత్యక్షపరుచుకున్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీరు దేవా, మీరు మిమ్మల్ని తెలుసుకోవడానికి నాయన మేము ఎంతవరకు మిమ్మల్ని అర్థం చేసుకోగలమో అంతవరకు అర్థం చేసుకోవడానికి దేవా మీరు నాకు తెలియజేసుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఆది నుండి మీరు ఏ విధంగా తండ్రి నాయన హార్మోనియస్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారో తండ్రి, మేము కూడా ఒకరినొకరుకి లోబడి ఉండి ఒకరినొకరు ప్రేమించి దేవా తండ్రి మీ ఇమేజ్ బేరర్స్ గా మేము కూడా తండ్రి ఆ విధంగా మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేయడానికి మా కుటుంబాల్లో, మా చర్చెస్ లో, మా సమాజంలో అలా ఉండడానికి మీరు సహాయం చేసి నడిపించండి తండ్రి. కేవలము మీ కృప చేత తండ్రి మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు తండ్రి. మీ సత్క్రియల్లో తండ్రి నాయనా తండ్రి మేము చేయడానికి ముందుగా ఏర్పరచుకున్న సత్క్రియలు చేయడానికి సహాయం చేయండి తండ్రి దేవా. ఈ బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు, రత్నాకరణ బట్టి మీకు వందనాలు తండ్రి దేవా. తండ్రి ఆర్గనైజ్ చేసిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ బైబిల్ స్టడీని ఇంకను నాయన మీరు దీవించండి, అనేకులు దీన్ని వినియోగించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఈ రోజు ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ దేవా తండ్రి మిగిలిన సమయాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన ఈ దినమంతా మీరు నడిపించే విధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు. ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. I thank each one of you for joining for the Bible study. God bless you all. Thank you.
బ్లెస్ యూ టూ. ఉంటాను రా మరి. Thank, బాయ్. thank you. Thank you.